ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి లింక్డ్ఇన్ కాబట్టి ఇక్కడ మార్చాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా టైటిల్ లోపల లింక్డ్ఇన్ పెట్టాలి. అందరి దాంట్లో చెక్ చేస్తున్నా, అందరి దాంట్లో పైన డాక్యుమెంట్ అనే ఉంటుంది, అది ఉండొద్దు. ఫస్ట్ ఇక్కడ లింక్డ్ఇన్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చేసే ప్రతి క్లోన్ నేను చెక్ చేస్తుంది. ఇంకొకటి, ఇప్పటి నుంచి మొత్తం క్లోన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ క్లోన్స్ ఎప్పుడు చేసినా సరే ఫస్ట్ ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాక అదే ఫోల్డర్ లోపల స్టార్టింగ్ నుంచి index.html నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు నేను చేసినట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అన్ని ఒకటే దాంట్లో పెడుతున్నా, కానీ మీరు అట్లా చేయొద్దు. మొత్తం ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల మొత్తం పెట్టాలి. ఇంకా సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న దాన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేసుకుందాం. ఓకే, లైవ్ సర్వర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా పక్కకు పెట్టేసుకుందాం. linkedin.feed ఈ గ్యాప్ రిక్వెస్ట్ లోడ్ పెట్టవద్దు. సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. క్యాండిడేట్ షెల్వైకి వచ్చింది ఈసారి. ఇప్పుడు మనకి అసలు ఏమేమి కనిపిస్తున్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఏమేమి కనిపిస్తున్నాయి అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఇక్కడ పైన చూడండి, దీన్ని ఏమంటారు, నావ్ బార్ అంటారు, అంతే కదా. నావిగేషన్ బార్లో అసలు ఏమేమి ఉన్నాయి అది ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ ఏమున్నాయి దాని కింద, దాని పొజిషన్ ఏముంది నావ్ బార్ది. నావ్ బార్ ఏం పెట్టాలి, నావ్ బార్ కి పొజిషన్ మర్చిపోయారా పొజిషన్స్ అందరూ? స్టిక్కీ పెడతాను. స్టిక్కీ అంటే పైకి స్క్రోల్ చేసేటప్పుడు స్టిక్ అవ్వాలి. ఫిక్స్డ్ ఆర్ అబ్సల్యూట్ అన్నా? ఫిక్స్డ్ పెట్టాలి, అబ్సల్యూట్ కూడా కాదు. అబ్సల్యూట్ అంటే స్క్రోల్ చేసేటప్పుడు అది స్క్రోల్ అయిపోతుంది, జస్ట్ పొజిషన్ తీసుకోనికి అబ్సల్యూట్ యూజ్ చేస్తాం. కానీ ఇది పైకి స్క్రోల్ అవుతుంటే ఒక ప్లేస్కి వచ్చినప్పుడు స్టిక్ అవుతుంది చూసినాం, దాన్ని స్టిక్కీ అంటాం మనం. నార్మల్ ఉన్నప్పుడు నార్మల్ అంటే ఒక ప్లేస్కి పోయినప్పుడు ఆ స్టిక్ అవ్వడాన్ని స్టిక్కీ అంటాం. ఇది ఒకటే ప్లేస్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఫిక్స్డ్ పెడతాం. ఫిక్స్డ్ పెట్టినాక నెక్స్ట్ ఏం కావాలి మనకి, పొజిషన్ కావాలి. ఏ పొజిషన్లో ఉంది అది? 2 డైమెన్షన్స్ తీసుకోవాలి. 2 డైమెన్షన్స్ పొజిషన్స్ ఏంటివి, డైరెక్షన్స్. ఎక్కడ ఫిక్స్డ్ ఉండాలి? టాప్ 0 పిక్సెల్. ఇంకొకటి లెఫ్ట్ 0 టాప్ 0 పెట్టాలి, అంతే కదా. ఫస్ట్ మనం ఆ నావ్ బార్ని రెడీ చేసుకున్నాం. నావ్ బార్ రెడీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నావ్ ట్యాగ్ తీసుకోవాలి. నావ్ ట్యాగ్ తీసుకున్నాక, నావ్ ట్యాగ్ ఎందుకు పెట్టాలంటే దాని పెద్ద ఫంక్షనాలిటీ ఏముండదు, కానీ దాని లోపల పెట్టుకుంటే ఒక డెవలపర్కి ఈజీ ఉంటుంది గుర్తుపట్టడానికి. నావ్ ట్యాగ్ తీసుకున్నాక నేను ఏం చేస్తాను అంటే, దీని లోపల ఫస్ట్ ఈ నావ్ ట్యాగ్కి స్టైలింగ్ ఇచ్చుకుంటూ వస్తాం. స్టైల్ ట్యాగ్ యూజ్ చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి, స్టార్ పెట్టాలి. దీంట్లో మార్జిన్ 0, నెక్స్ట్ ప్యాడింగ్ 0, నెక్స్ట్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్, ఇదంతా పెట్టేసినాక నెక్స్ట్ ఏం చేయాలి, నావ్ ట్యాగ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నావ్ ట్యాగ్కి విడ్త్ ఎంత ఉండాలంటే 100 VW ఉండాలి. ఓకే, నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి, హైట్ ఒక 70 పిక్సెల్స్ ఇచ్చి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏం చేద్దాం, యాంటిక్ వైట్ ఇచ్చేద్దాం. దానికి ఒక షాడో కూడా ఇద్దాం, మనకు కనిపించాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి నా బారు, దాన్ని చిన్న వెబ్సైట్ యాంగిల్లో తీసుకొచ్చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు నాకు దానికి షాడో కావాలి కదా, దానికి బాక్స్ షాడో ఇచ్చేస్తాం. బాక్స్ షాడో వచ్చేసి 0 స్పేస్ 10 పిక్సెల్ గ్రే, అంతే. ఇప్పుడు నాకు కింద షాడో కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి, దాని లోపల పెట్టే ఐకాన్స్ అవన్నీ కావాలి కదా, వాటికి మనం సపరేట్గా ఇక్కడ డిజైన్ చేసుకోం. ఫస్ట్ చూసుకుందాం ఎన్ని పార్ట్స్ లాగా డివైడ్ అయిపోయిందో మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, దాని పక్కన ఇక్కడ లింక్డ్ఇన్ లోగో ఉంది కదా. ఫస్ట్ ఆ లింక్డ్ఇన్ లోగో దొరుకుతుందేమో చూసుకుందాం. డౌన్లోడ్ లింక్డ్ ఫైల్ ఒకటి ఉంది, లేకపోతే డౌన్లోడ్ అయితే అయింది కాబట్టి సరే పోస్ట్ పెడితే ఆగాలి చెప్పాలి కానీ. నెక్స్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసినాం కదా, డౌన్లోడ్స్లోకి వచ్చేసి డౌన్లోడ్ చేయలేదు లేదో HTML లింక్ ఇచ్చింది, మనకు అవసరం లేదు. మనకు లింక్డ్ఇన్ లోగో కావాలి కాబట్టి
లింక్డ్ఇన్ లోగో తెచ్చుకోవాలంటే ఇన్స్పెక్ట్ నొక్కాలి. అసలు దీంట్లో వాడు లోగోస్ పెట్టిండా లేదా తెలియదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ నొక్కి సోర్సెస్లోకి రావాలి. సోర్సెస్లోకి వచ్చినాక మ్యాక్లో అయితే ఈ సఫారీ బ్రౌజర్ లోపల ఇదంతా దొరుకుతుంది. ఇమేజెస్ ఒక ఫోల్డర్ ఉంటుంది, ఇందులోకి వెతకడానికి ఈజీ ఉంటుంది. ఇందులో ఒక్కొక్కటి వెతుక్కుంటూ రావాలి. అన్ని ఇమేజ్ దొరుకుతాయి. ఈ ఇమేజ్ కూడా నాకు ఎట్లా కావాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా. సేవ్ ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దాం? మన ప్రాజెక్ట్ డెస్క్టాప్ లోపల ఉంది కదా, డెస్క్టాప్ లోపల B3 లోపల li1 పెట్టేస్తా. అయిపోయింది. నెక్స్ట్ నా ఫోటో కూడా కావాలి కదా, దీన్ని కూడా సేవ్ ఫైల్ చేసేస్తా. దీన్ని కూడా లింక్డ్ఇన్ 2 అని పెట్టేస్తా. నెక్స్ట్ ఏం కావాలి నాకు? ఇంకా ఐకాన్స్, లింక్డ్ఇన్ ఐకాన్ తప్ప అన్నీ ఉన్నాయి ఇలా తోటి ఉన్నాయి కానీ సరే మనం డౌన్లోడ్ చేసుకుందాం బయటికి వెళ్ళి. మనకి ఇప్పుడు పిఎన్జి కావాలి కానీ పిఎన్జి దొరికించుకోవాలి. ఇది మనకు కావాల్సింది. ఇక్కడికి వచ్చేసి సరే సేవ్ సేవ్ నొక్కి పెట్టుకుందాం. li3 పెట్టేసాం దీనికి. ఓకే, ఇప్పుడు చెక్ అయితే చేసుకుందాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఇక్కడ నాకు ఏం కావాలి? లోగో కావాలి, ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్ కావాలి. ఇన్పుట్ ఫీల్ కోసం నేను ఏం చేస్తా? బూట్ స్ట్రాప్కి వెళ్ళి పట్టుకొచ్చేస్తా, అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ నాకు ఇది కావాలి కదా, నాకు ఈ లోగో కూడా ఇక్కడనే తెచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తాను? నేను పార్టీషన్స్ లెక్క డివైడ్ చేసుకోవాలి. ఇదంతా ఏంటిది? ఇదంతా ఒక పార్టీషన్, అంటే ఈ రెండు కలిపేసి ఒక పార్టీషన్ అనుకుంటా. అంటే ఈ రెండు కలిపేసి ఒక డివ్ లోపల ఉంటాయి. ఓకే సెట్. నెక్స్ట్ నాకు ఏం కావాలి? ఇక్కడ ఈ ఐకాన్స్ దగ్గర నుంచి నాకు ఇటు ఈ కార్నర్ వరకు మొత్తం ఒకటే దానిలో ఒకటి ఉన్నాయి కదా, ఆ మొత్తం ఒక డివ్, అది మొత్తం ఒక డివ్ లోపల పెట్టుకుంటా. అంటే ఇప్పుడు నాకు ఎన్ని డివ్స్ కావాలి? 2 డివ్స్ కావాలి. ఇది ఫస్ట్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ టూ కోసం, రైట్ సైడ్ ఏంటి? ఐకాన్స్ ఉన్న వాటి కోసం కదా. ఇప్పుడు ఆ రెండు తీసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నాబ్ లోపలికి వచ్చేసి డాట్ లెఫ్ట్ అని చెప్పి ఒక డివ్ తీసుకుంటే, ఆ లెఫ్ట్ సైడ్ లోపల నాకు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల నాకు ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వచ్చినాక ఫస్ట్ మనం ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాం. ఇమేజ్ ట్యాగ్ SRC ఏం చేద్దాం? li2 ఏదో పెట్టుకున్నాం కదా మనం. .png పెట్టలేదా? వచ్చింది ఆయన. ఓకే, li1 3 ఓకే, లోగో వచ్చేసింది. దీనికి ఒక హైట్ విడ్త్ ఇచ్చేద్దాం. అది మనకి ఎంత ఉండాలి? నావ్ బార్ హైట్ 70 ఉందంటే ఇది ఒక 50 ఇచ్చేసామనుకో సెట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీనికి హైట్ ఎంత ఇద్దామంటే 50 పిక్సెల్సే ఉండాలని చెప్పేస్తాం. ఏమైంది? మరీ తక్కువ అయిపోయింది. అందుకే అంత తక్కువ ఉండొద్దు కాబట్టి దీనికి ఒక 60 పిక్సెల్స్ ఇద్దాం. కొంచెం దాంట్లో సెట్ అయిపోతుంది. ఇది కూడా సరిపోతుంది. 70 కూడా ఇచ్చేద్దాం. 70 సరిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? దీని పక్కన ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలి కదా, అది బూట్ స్ట్రాప్కి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తాం. దీంట్లో ఫార్మ్స్ దగ్గరికి రావాలి కాబట్టి ఫార్మ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ లేఅవుట్లకి వెళ్ళి దొరికినాయి. ఇక్కడ నుంచైనా దొరికేస్తాయి మనకి ఈజీగానే. ఇది దొరికేసింది, కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్లోటింగ్ లేబుల్స్ కూడా అవసరం అవుతుందేమో. కానీ ఫ్లోటింగ్ లేబుల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది కదా, దాన్ని ఫ్లోటింగ్ లేబుల్స్ అంటారు అంతే. ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ లేబుల్స్ కాకుండా మనకి ఏం కావాలంటే ఇన్పుట్ గ్రూప్ కావాలంటే మనకు ఒక ఐకాన్ లెక్క కావాలి కాబట్టి ఇక్కడ ఉంది కదా. నేను దాన్ని తీసుకోవాలంటే ఏం చేస్తా? ఇదంతా కాపీ చేసుకుంటా ఇక్కడ నుంచి. ఇది కాపీ చేసుకొని నా డెవలపర్ పేజ్ చేస్తా. నా డెవలపర్ పేజ్ చేసినాక ఎట్లా వచ్చింది? ఇంత పెద్ద వచ్చింది. ఆ రెండు సైడ్ బై సైడ్ రావాలి కదా. ఏం చేస్తా? డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి కాబట్టి డిఫ్లెక్స్ పెట్టేస్తా. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసామంటే సైడ్ బై సైడ్ వస్తుంది. నాకు ఆ ఇన్పుట్ ఫీల్డ్ మరీ పెద్దగా అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఇంట్లో సైజ్ తగ్గినికి ఏమైనా ఆప్షన్ ఉందా, లేకపోతే ఇది మొత్తం బీకేసేయాలా? సైజ్ తగ్గించే ఆప్షన్ విడిస్తలేడు కాబట్టి దీన్ని మొత్తం తీసేసి ఏదో చిన్న సైజ్ ఎక్కడ ఉన్నాయేమో చూసుకుందాం. ఇంకా విడ్త్ తక్కువ ఉన్నాయి, ఎక్కడా లేవు. సరే, అదే యూజ్ చేసుకొని దానికి ఒక ఎక్స్ట్రా క్లాస్ నేమ్ ఇచ్చేసి దాని విడ్త్ మనమే అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ డివ్కి ఏం చేద్దామంటే డివ్ కాకుండా డివ్కి కూడా కావాలి, ఇన్పుట్ ఫీల్డ్ కూడా తగ్గిద్దాం. ఫస్ట్ డివ్కి అయితే తగ్గిద్దాం. డివ్కి ఏం చేద్దామంటే ఇన్పుట్ గ్రూప్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఏం డిస్టర్బ్ చేయదు, లేకపోతే దాన్నే కాల్ చేద్దాం. ఎట్లా నాట్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇన్పుట్ గ్రూప్ అని వాడు ఆల్రెడీ పెట్టిందిగా, ఇన్పుట్ గ్రూప్నే ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇన్పుట్ గ్రూప్ అనే క్లాస్ నేమ్ ఉన్న దానికి మనం ఏమేమి చేయాలి?
ఫస్ట్ దాన్ని విడితే అంత పెద్ద వద్దు నాకు. నేను ఏం చేస్తాను 100 పిక్సెల్స్ ఉంటే సరిపోతాయని చెప్పేస్తా ఫస్ట్. ఓకే, అది ఎంతగా సరిపోదు కాబట్టి నేను ఒక 300 పిక్సెల్స్ చేసుకుందాం. ఓకే, 300 పిక్సెల్స్ పెడితే సరిపోయింది నాకు. ఇక్కడ నాకు @ కాకుండా నాకు ఈమెయిల్ సర్చ్ ఐకాన్ కావాలి కదా. సర్చ్ ఐకాన్ కోసం ఏం చేస్తాను నేను fontawesome.comకి వస్తా. ఇంకొక సైడ్ fontawesome CDN లోపలికి వచ్చేస్తా. ఇక్కడికి వచ్చేసి ట్యాగ్ కాపీ చేసుకుంటా. దాని తర్వాత ఎక్కడ పెట్టాలి, హెడ్ లోపల ఏడన్నా పెట్టేసి ఏం ప్రాబ్లం లేదు, కింద మీద ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాక నేను ఏం కావాలి, నాకు @ ఐకాన్ కావాలి కదా, సర్చ్ ఐకాన్ కావాలి కదా. ఐకాన్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ నేను సర్చ్ అని చెప్పి టైప్ చేస్తా. ఇది ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి, అనవసరం ప్రీమియంలు అన్నీ మనకు అవసరం లేదు. ఓకే, కాపీ నొక్కేసాం. ఎక్కడ కావాలి, @ ప్లేస్లో కావాలి కాబట్టి దీని ప్లేస్లో ఇది పేస్ట్ చేసేస్తా. సర్చ్ ఐకాన్ కూడా వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ ఫీల్ కొంచెం పెద్దగానే ఉంది, దాన్ని పెద్దగా చేసేసుకుందాం. పెద్ద టాస్క్ ఏం కాదు అది. నెక్స్ట్ ఏముంది, దీన్ని 300 పిక్సెల్స్ ఇచ్చినాం, నేను ఒక 400 పిక్సెల్స్ చేసేద్దాం. ఓకే, అది అక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు సైడ్ బై సైడ్ పెట్టాలి కదా, సైడ్ బై సైడ్ పెట్టడానికి ఇక్కడ ఇచ్చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసినా కదా, దాంతోపాటు జస్టిఫై కాంటెంట్ని సెంటర్లో పెట్టేద్దాం. దాని తర్వాత అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేద్దాం. అలైన్ ఐటమ్ సెంటర్లో పెడితే కిందకి ఎందుకు జరుగుతలేదు ఇది, అరే ఇది పైన నాప్టాక్ ఇచ్చినాను, నాప్టాక్ ఏమేమి ఇచ్చినా ఏమేమి ఇవ్వలేదు. ఓకే, ఈ డివ్ ఫుల్ ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అట్లనే వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒకటే పెట్టినాం కదా, రైట్ సైడ్ది పెట్టినాక అది కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వర్క్ అయిపోయింది కదా మనకి, లెఫ్ట్ సైడ్ వర్క్ మనం ఇంకా దాని హైట్ తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. మనం డాట్ రైట్ సైడ్ తీసుకుందాం. డాట్ రైట్ సైడ్ దానికి వచ్చేసినాక ఇప్పుడు ఈ రైట్ సైడ్ దాని లోపల ఏమేమి పెడదాం అనేది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, హోమ్ ఉంది, నెట్వర్క్ ఉంది, హోమ్, పీపుల్, జాబ్స్, 3 ఐకాన్లు అయితే పట్టుకొచ్చేద్దాం. ఇక్కడ హోమ్ ఐకాన్ ఒకటి, నేను చెప్పేటప్పుడు ఓవర్ చేయొద్దు, ముందే చెప్తున్నా. ఇక్కడ హోమ్ ఐకాన్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ జస్ట్ ఐకాన్స్ పెట్టుకుంటా, దాని తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం. కిందకి వస్తుంది ఎందుకంటే పైన డివ్ ఉంది కాబట్టి అది ఆ లైన్ మొత్తం ఆక్యుపై చేసుకుంది, అది కిందకి వచ్చింది. దాని తర్వాత సైడ్ దీన్ని నాప్టాక్కి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టి సైడ్ బై సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హౌస్ వచ్చేసింది. నెక్స్ట్ టైం కావాలి పీపుల్ కావాలి కాబట్టి ఒకసారి నెట్వర్క్ అని టైప్ చేద్దాం, చెక్ చేద్దాం. నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ నెట్వర్క్ వస్తుంది, అక్కడ పీపుల్ నెట్వర్క్ వస్తలేదు. మనకి పీపుల్ కావాలి కాబట్టి పీపుల్ చెక్ చేసుకుందాం. గ్రూప్ లేదు, చూద్దాం గ్రూప్ ఒకసారి, గ్రూప్ లేదా యూజర్, ఇది సరిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ ఈ గ్రూప్ కూడా దొరికేసింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ జాబ్స్ అంటే ఏంటిది, బ్యాగ్ కావాలి కాబట్టి ఒక బ్యాగ్ తీసుకుందాం మనం. ఓకే, బ్రీఫ్ కేస్ దొరికింది, కాపీ చేసి ఇక్కడ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏముంది మనకి, ఇక్కడ మెసేజింగ్ ఉంది, బెల్ ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మెసేజ్ ఒకటి, నెక్స్ట్ మనకి బెల్ కావాలి కదా, ఇక్కడ నేను లేవు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఐకాన్స్ వచ్చేసాయి నాకు. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇవి దీని పక్కకు రావాలి కదా. దాని పక్కకు రావాలంటే ఈ డివ్యూస్ రెండు ఎక్కడ ఉన్నాయి, లెఫ్ట్ ఒక దగ్గర ఉంది, రైట్ ఒక దగ్గర, రెండు నాప్టాక్ లోపల ఉన్నాయి కదా. నాప్టాక్ దగ్గరికి వచ్చేసి క్లాస్ వచ్చేసి నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తా. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టగానే రెండు సైడ్ బై సైడ్ వస్తాయి. జస్టిఫై కంటెంట్ ఏం చేస్తా, ఈవెన్లీ పెడతా. ఎందుకు ఈవెన్లీ అయినా అరౌండ్ అని ఏదైనా పెట్టచ్చు. సరే అరౌండ్ పెట్టి చూద్దాం సరిపోతుందో లేదు. ఓకే, సెట్ అయిపోయింది. నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఈవెన్లీ పెట్టిన వస్తాయి కానీ ఉండాలి, సరిపోయింది కాబట్టి సరిపోయినట్టు ఉంచాలి. నెక్స్ట్ టైం అలానే ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేస్తాం, అది కూడా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ ఐకాన్స్ కూడా సెంటర్లోకి వచ్చేసినాయి. ఈ ఐకాన్స్కి సైజ్ పెట్టేద్దాం మనం. ఇప్పుడు డాట్ రైట్ లోపల ఉన్న ఐకాన్స్ కాబట్టి ఎట్లా మెన్షన్ చేయాలి, డాట్ రైట్ స్పేస్ ఐ అంటే డాట్ రైట్ అనే క్లాస్ నేమ్ లోపల ఉన్న ఐటాక్స్కి మాత్రమే ఇక్కడ ఉన్న CSS పనిచేస్తుంది. ఏం పెట్టాలి, ఇలా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి కదా. నేను ఫాంట్ సైజ్ వచ్చేసి నాకు 20 పిక్సెల్ అయితే ఫస్ట్ పెడదాం, సరిపోతలేదు. ఇప్పుడు 25 చేయాలని, సరిపోదు, దాన్ని ఒక 30 చేసుకుందాం ఇంకా లాస్ట్. ఓకే, ఇప్పుడు సరిపోయింది. నాకు నెక్స్ట్ ఏం చేస్తాను, నేను మార్జిన్ X యాక్సెస్లో కదా, అంటే లెఫ్ట్ అండ్ రైట్ కావాలి కదా నాకు. మార్జిన్ ఇచ్చే కంటే ముందు మనం ఏం చేద్దామంటే దాని కింద మనకి టెక్స్ట్ రావాలి కదా. ఆ టెక్స్ట్ ఒక్కొక్క దానికి అరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్
ఇక్కడ హోమ్ కింద హోమ్ అని రావాలి కదా. ఏం చేస్తాను నేను, ఈ రెండు ఒకదాని కింద ఒకటి రావాలంటే నేను ఏం చేస్తా, ఇక్కడ ఉంది చూసిన ఈ లైన్ ఉంది చూసిన, ఈ లైన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక డివ్ ఉన్నట్టు. అంటే ఏంటిది, ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా ఒక డివ్ అనే ఒక బాక్స్ ఉంది. ఇక్కడ బాక్స్ లోపల ఒకటి ఐకాన్ ఉంది, ఐకాన్ కింద ఒక పీ ట్యాగ్ స్పాన్ ట్యాగ్ ఏదో ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు అది పెడదాం మనం అక్కడ. అట్లా పెట్టాలంటే ఏం చేయాలి, ఒక్కొక్క ఐకాన్ ఒక్కొక్క డివ్ లోపల పెట్టాలి. ఇక్కడ ఇది కట్ చేసి నేను ఏం చేస్తా, ఒక డివ్ తీసుకుంటా, డివ్ లోపల ఇది పెట్టేస్తా. ఐకాన్ తో పాటు నాకు ఏముండాలి దాని కింద ఏముండాలంటే టెక్స్ట్ ఉండాలి కదా. టెక్స్ట్ ఏ ట్యాగ్ లో వేసుకున్నాం, ఏ ట్యాగ్ లో వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి పీ ట్యాగ్ లో వేసుకుంటాం. పీ ట్యాగ్ లో ఏమని ఉండాలి, హోమ్ అని ఉండాలి. హోమ్ అని తీసేసుకుని అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది పైకి ఎందుకు పోయిందంటే ఇక్కడ డివ్ ట్యాగ్ బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి లైన్ మొత్తం ఆక్యుపై చేసుకుని ఐకాన్స్ ఇన్లైన్ కాబట్టి వాటిని నెక్స్ట్ లైన్ లో పంపించేసింది. ఏం చేయాలి, డాట్ రైట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసినాం అనుకో, మొత్తం అంతా సెట్ అయిపోతుంది. అక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. ఇప్పుడు సేమ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్ లో పెట్టేస్తే మిగతా అంతా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ సెంటర్ లోకి వచ్చేసింది, సెట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి నాకు అట్లనే కావాలి డివ్. సేమ్ ఇక్కడ ఉన్న డివ్నే నేను ప్రతి ఒక్క దాంట్లో పెట్టేస్తాను. ఒక డివ్ తీసుకుంటున్నా, డివ్ లోపల ఐకాన్ పెట్టేస్తున్నా, ఐకాన్ లోపల పీ ట్యాగ్ పెట్టేసి దీంట్లో ఏం పెడుతున్నా, కనెక్షన్స్ కాబట్టి కనెక్షన్స్ అని పెట్టేసిన. స్పెల్లింగ్స్ కూడా అడగొద్దు నన్ను, స్పెల్లింగ్స్ మార్చుకోండి, రాంగ్ అయినా సరే సైలెంట్గా ఉండాలి. ఓకే, ఈడ ఇది వచ్చింది. దీనికి బ్రీఫ్ కేస్ అంటే జాబ్స్ కాబట్టి మనం ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకొని దీనిలో ఒకటి జాబ్స్ అని పెట్టేద్దాం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇది కమెంట్ బాక్స్ అంటే మెసేజింగ్ కాబట్టి ఇక్కడ ఒక డివ్ తీసుకున్నాం, దీనిలో కూడా పీ ట్యాగ్ తీసుకొని MESSAGING అంతే. కరెక్ట్, నేను ఏది రాస్తుంది కరెక్ట్. ఇక్కడ బెల్ అంటే ఏంటి, నోటిఫికేషన్స్ కదా. డివ్ తీసుకొని డివ్ లోపల పెట్టేసి పీ ట్యాగ్ తీసుకొని నోటిఫికేషన్స్ అని పెట్టేసిన. ఓకే, ఇవన్నీ సెట్ అయిపోయినాయి. నాకు అవన్నీ సెంటర్లోకి రావాలి కదా. సెంటర్లోకి రావాలంటే ఈమెయిల్ ఫస్ట్ దీన్ని ఫార్మాట్ చేసి నీట్గా పెట్టుకోవాలి, ఏదేది ఎక్కడెక్కడ ఉందో కనిపిస్తుంది. ఓకే, ఇట్లా ఉన్నాయంట. ఒక డివ్ లోపల ఒక ఐకాన్ ట్యాగ్ ఉంది, ప్రతి డివ్ లోపల ఒక ఐకాన్ ట్యాగ్ ఉంది, ఒక పీ ట్యాగ్ ఉంది. అది నీట్గా పెట్టుకుందాం ఫస్ట్. ఇక్కడ నీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఈ డివ్ లోపల ఇట్లుంది. దీన్ని కూడా ఏం చేయాలి, ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. ఎందుకంటే నాకు అవన్నీ సెంటర్లోకి ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ దాన్ని పెట్టుకుంటా, చూపిస్తేందుకు. దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాక ఫ్లెక్స్ కాలం పెడతా నేను. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే సైడ్ బై సైడ్ వస్తాయి కదా, దాని తర్వాత ఫ్లెక్స్ కాలం పెడతా. ఫ్లెక్స్ కాలం పెడితే ఒకదాని కిందకి ఒకటి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, జస్టిఫై కంటెంట్ సెంటర్ని అలైన్ ఐటమ్ సెంటర్ని పెట్టేస్తాను. అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టంగా ఏమవుతుంది, ఈ టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ దానిపైన సెంటర్ పొజిషన్లో నాకు హోమ్ వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఈజీ ఉంటుంది. ఇది కూడా ఓకే. నేను ఏం చేస్తా, ఇదే క్లాస్ నేమ్ అన్నిటికీ పెట్టేస్తా. కింద ఉన్న ప్రతి డివ్ లోపల ఇది పెట్టేసుకుంటా పోయినానుకో, ఆప్షన్ అంటే ఆల్ట్ పైన హోల్డ్ చేసి ఇక్కడ క్లిక్ చేసేసి ప్రతిసారి ఒకటేసారి హోల్డ్ చేసి స్పేస్ ఇచ్చేసి పేస్ట్ చేసింది అనుకో, అవన్నిటికి సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం కావాలి, నాకు స్పేసింగ్ కావాలి కదా. అన్నిటికి స్పేసింగ్ కావాలంటే నేను ఏం చేస్తా, ఆ డివ్ ఎక్కడ ఉంది నాకు, జస్టిఫై కాంటెంట్ సెంటర్లో పెట్టినా కదా, ఇక్కడ ఒకసారి ఫార్మాట్ చేసుకుందాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ లోపల అంటే ఇవన్నీ రైట్ సైడ్ లోపలనే ఉన్నాయి కదా, రైట్ సైడ్ లోపల గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ ఏమైంది, చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, రెండు డివ్ల మధ్యలో అంటే దాని లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐకాన్ ఉంది కాబట్టి ఈ ఒక్కొక్క ఐకాన్ మధ్యలో నాకు గ్యాప్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ గ్యాప్ ఇస్తా. గ్యాప్ ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేద్దాం, సరిపోకపోతే 3, 4 ఇచ్చుకుంటూ వచ్చేద్దాం. ఓకే, ఇంత సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏం కావాలి, నాకు హైట్లో సెట్ అవ్వలేదు కదా. నాకు ఏం చేస్తా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండిట్లలో హైట్లో సెట్ అవ్వలేదు. ఎందుకు, అలైన్ ఐటమ్స్ కూడా ఆల్రెడీ సెంటర్లో పెట్టినాం కానీ మనం ఈ 70 పిక్సెల్ ఇది సరిపోతలేదు మనకి. దీన్ని ఒక 100 పిక్సెల్ అయితే ఇప్పుడు శాంపుల్కి పెట్టుకుందాం. ఇప్పుడు సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఏమైంది, అంత పెద్ద గ్యాప్ వచ్చింది అక్కడ. నోటిఫికేషన్ బెల్ ఐకాన్కి ఏమైనా ఉందా ప్రాబ్లం, ఏం లేదు. దాని కింద పీ ట్యాగ్లు 2 వచ్చినాయి. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఎందుకు క్లోజ్ అయింది ఇది. ఓకే, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మొత్తం క్లియర్గా సెట్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇది హోమ్ కింద నాకు ఒక లైన్ కావాలి కాబట్టి ఏం చేస్తా, హోమ్ డివ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటా. హోమ్ డివ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఈ హోమ్ డివ్కి నాకు బార్డర్ బాటమ్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తా, బార్డర్ పెట్టేసినాక దాని తర్వాత బార్డర్ ఐఫన్ బాటమ్, నెక్స్ట్ బార్డర్ 4 పెట్టేసిన. ఫస్ట్ బార్డర్ పెట్టద్దా ఇది,
అరే అలైన్ ఐటమ్ సెంటర్ ఉండాలి, ఇది ఒకటి డిస్టర్బ్ చేసి. ఓకే, అది బార్డర్ బ్లాక్ కలర్లో ఉండాలి నాకు, కాబట్టి బార్డర్ బ్లాక్ డార్క్ ఏదో ఒకటి వచ్చిందంటే సరిపోయినట్టు. ఇది వచ్చేసింది. అలైన్ ఐటమ్ సెంటర్ కాకుండా ఎండ్లో పెడదాం, అంటే కిందకి టచ్ అయిపోయేటట్టు. ఇది కాదా, దీన్ని సెంటర్లోనే ఉంచేసి జస్టిఫై కంటెంట్ని ఎండ్లో పెడదాం. కిందకి ఏమైనా టచ్ అవుతలేదు. ఎందుకంటే ఈ ఐకాన్స్ మారుతున్నాయి, మనకి ఏం మారాలి, ఇది మారాలి. దీంట్లో జస్టిఫై కంటెంట్ కాకుండా అలైన్ ఐటమ్స్ ఒకసారి ఎండ్లో పెడదాం. ఏమవుతుంది, కొంచెమే జరిగింది, పెద్ద ఫరక్ ఏం లేదు, సాల్ది సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చినాక నాకు నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ నోటిఫికేషన్స్ పక్కన మనకి కావాల్సిన ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 కూడా తెచ్చేసుకుందాం. ఏంటివి అవి, ఇక్కడ ఒక గ్రిడ్ ఉంది, అది ఎట్లా మనకు తెలుసు, లాస్ట్ టైం ఎట్లా చేసినామో అట్లా కాకుండా నేను ఐకానే తెచ్చుకుంటా అంటే ఇందులో వాడే ఇస్తాడు. ఎక్కడ వచ్చిండు వాడు, దీంట్లో వెతకాలి. ఇంకా ఇక్కడ కనిపించే చిన్న చిన్నవన్నీ అవి ఇంత క్లియర్గా ఉండవు, బట్ వెతకాలంతే. ఇదేంటిది, ఇంకా దొరకదులే. ఇప్పుడు ఆ చిన్నదానికి మనం ఏం చేద్దామంటాడా, దాన్ని కూడా ఐకాన్స్ లెక్క, ఐకాన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేసి గ్రిడ్ ఎట్లా దొరకదు చూద్దాం. ఇది దానికి సిమిలర్ ఉందిగా, ఇదైతే పెట్టేసుకుందాం. బట్ ఓకే, ఎక్కడ ఉండాలి నాకు అది, దీని తర్వాత నోటిఫికేషన్స్ తర్వాత ఒక డివ్ ఉండాలి, ఆ డివ్ లోపల గ్రిడ్ ఉండాలి, ఆ డివ్ క్లాస్ నేమ్ ఏమి ఉండాలి, పైన దానికి ఏవైతే క్లాస్ నేమ్స్ ఉన్నాయో అవే క్లాస్ నేమ్స్ నాకు దీనికి కూడా ఉండాలి. ఓకే, గ్రిడ్ వచ్చేసింది. గ్రిడ్కి దాని కింద టెక్స్ట్ ఏముంది, ఫర్ బిజినెస్ అని ఉంది, డ్రాప్ డౌన్ లెక్క ఉంది. డ్రాప్ డౌన్ తర్వాత వేసుకుందాం, ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. దీని లోపల ఇక్కడ క్లిక్ చేసి పీ ట్యాగ్లో ఫర్ బిజినెస్ పెట్టేద్దాం. ఇది కూడా సైడ్ బై సైడ్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు నోటిఫికేషన్ పక్కన ఒక లైన్ కావాలి కదా, దాన్ని నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి బార్డర్లో రైట్ సైడా ఎండా ఏమంటారు, దీంట్లో ఎండ్ అనుకుంటా, ఎండేనా, స్టార్ట్ ఎండ్ లెక్క ఉంటుందా, ఎండ్, బార్డర్ ఎండ్ రావాలి. నెక్స్ట్ బార్డర్ బ్లాక్ కలర్లో ఉండాలి. నెక్స్ట్ బార్డర్ థిక్నెస్ ఎంత ఉండాలి, బార్డర్ 2 థిక్నెస్ ఉండాలి అనుకున్నాం. వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, నేను ప్యాడింగ్ ఇస్తుంది దీనికి, ఎందుకంటే నాకు ఇట్లా ఇక్కడ కొంచెం గ్యాప్ రావాలి కదా. గ్యాప్ రావాలంటే ఏం చేయాలి నేను అంటే, ఇప్పుడు ఇది ఇది ఈ బార్డర్ దేనికి ఇస్తున్నా, ఇదంతా ఒక డివ్ కదా, అంటే డివ్ అంటే ఏంది, ఈ టెక్స్ట్ ఇక్కడ దాకా ఉన్నట్టు. నాకు ఈ దీనికి అంటే ఈ డివ్ లోపలనే, డివ్కి ఒకటే సైడ్ నేను కలర్ పెట్టినా, అన్ని సైడ్లు పెడితే కలర్ కనిపిస్తుంది, కానీ నేను ఏం చేసిన ఒకటే ఒక సైడ్ బార్డర్ కనిపిస్తట్టు పెట్టినా, అన్ని సైడ్లు కనిపించకుండా. ఇప్పుడు ఈ ఒక్క సైడ్కి ఈ టెక్స్ట్కి నాకు గ్యాప్ రావాలనుకో ఏం చేస్తాను, ప్యాడింగ్ యూజ్ చేస్తా. ప్యాడింగ్ ఓన్లీ ఏ సైడ్ ఎక్స్ యాక్సిస్లో 2 ఉండాలని పెట్టేస్తుంది దీనికి. ఆ ఒక్కదానికే పెట్టినా నేను, ఆ ఒక్కదానికే పెట్టేస్తే ఏమైంది, మనకు గ్రూప్ డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, దీని పక్కన ఇది ఒకటి ఉంది, అది ఆల్రెడీ వాడే ఇచ్చింది కదా, అని తెచ్చుకున్నాం. ఇంకా ఉత్త స్క్వేర్ పెట్టే కంటే ఇక్కడ ఎక్కడో పెట్టినాడు. ఒక్కనే ఉండే కదా, ఇది బాగుంది, బట్ ఇది తీసుకున్నాం. ఓకే, సేవ్ ఫైల్ నొక్కేసి LI4 అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఇలాంటి డివే నాకు కింద ఇంకొకటి కావాలి. దాంట్లో ఐకాన్ కాకుండా నాకు ఏం కావాలి, ఇమేజ్ కావాలి, IMG కావాలి. IMG లోపల LI4 కావాలి నాకు. LI4 పెట్టేస్తా. LI4 పెట్టి నాకు ఏం చేస్తాను నేను, ఇమేజ్ వస్తలేదా, అలా కలిసిపోయిందా, వస్తలేదు ఇమేజ్, ఎందుకు వస్తలేదు చెక్ చేసుకుందాం. ఫైల్ దగ్గర క్లిక్ చేసి LI4 క్లిక్ చేస్తే ఏమైంది, ఇది SVG ఇచ్చింది. ఈ SVGలో మనకు రావాలంటే ఏం చేయాలి, ఈ డైరెక్ట్ SVG మనం ఆడబెట్టుకోవాలి. ఈ SVG పెట్టినా పనిచేస్తానని నమ్మకం లేదు మనకు, కానీ చూసుకుందాం. SVG అంటే ఏం లేదు, అది ఒక ఐకాన్ రెడీ చేసే ఫార్మాట్, అది అంతే. వాడు దానికి కోడ్ రాస్తాడు, ఐకాన్ రెడీ చేయడానికి కోడ్ రాస్తాడు, దాన్ని క్లోజ్ చేసుకున్నాం. దాని గురించి ఏం తెలుసుకోవాల్సిన పని ఏం లేదు. అది SVG అంటే ఒక ఐకాన్స్ తయారు చేయడానికి. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఐకాన్ SVG తోటే తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇవన్నీ ఐకాన్స్ SVG తోటే తయారు చేస్తారు. అది ఒక కోడ్ ఉంటుంది, దాని లోపల ఏంటంటే ఏ పిక్సెల్ ఎక్కడెక్కడ ఉండాలో వాడు రెడీ చేస్తాడు. ఇట్లా
ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడాలి ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి. ఇంకా దాని ఫిల్ అనేది అనేది వ్యూ బాక్స్ అనే ఈ డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 32 ఉంది కదా, నేను 22 పెట్టాను అనుకో, దాని డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి కొద్దిగా. ఇక్కడ ఏమైంది, కింద పార్ట్ కట్ అయిపోయింది. అంటే దాన్ని ఏ పార్ట్ నుంచి టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నావా, బాటమ్ యాంగిల్ నుంచి చూస్తున్నావా, ఇది వ్యూ యాంగిల్ ఉంటుంది. దాని తర్వాత ఇది పాత్ర అంటే ఏమేమి కలర్లు ఫిల్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత ఇది దాని పొజిషనింగ్ అసలు మొత్తం అంటే ఎట్లా అంటే ఏ బాక్స్ ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి ఎంత పాయింట్స్ ఉంటాయి, అవన్నీ లైట్ ఇవి ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేనే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా, అవన్నీ ఏం అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నీట్గా సెట్ అయిపోయింది, నావ్ బార్ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్ సంగతి ఏందో చూసుకుందాం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీరు చెప్పండి. మళ్ళీ నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా అది ఇది అంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పేసాను. మళ్ళీ ఎవరికైనా రివైజ్ చేయాలా, మళ్ళీ క్లాస్ అంతా అయిపోయినాక మళ్ళీ స్పీడ్గా పోతున్నా అంటున్నారు. అందుకే ఒక్కొక్క ఐకాన్ మొత్తం క్లియర్గా చెప్తున్నా. ఇంకా స్లోగా చెప్పాలంటే ఇప్పుడే చెప్పండి, నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంపార్టెంట్, అందుకే ఇంకా స్లోగా చెప్పేది అంటే చెప్తా. ఇన్పుట్ ఫీల్డ్కి ఎంబీ తీసేసి చూడను, మార్జిన్ బాటం ఉందా దానికి, చెక్ చేయలేదు దానికి, చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిండు వాడు, ఇది సంగతి. ఇప్పుడు సెట్ అయిపోయింది అంతే. ఇంకా హోమ్ డౌన్లో లైన్ ఎలా వచ్చింది, హోమ్ డౌన్లో ఎట్లా అంటే ఆ హోమ్ మొత్తం నేను ఏం చేసిన, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మొత్తం ఒక డివ్ లాగా తీసుకున్నాను నేను. అంటే ఒక డివ్ లాగా తీసుకున్నాక నేను ఏం చేసిన అంటే ఆ డివ్కి 4 sides బార్డర్ రాకుండా నేను ఏం చేసిన, ఓన్లీ బాటమ్ సైడే బార్డర్ వచ్చేటట్టు చేసిన. చూపిస్తా చూడు ఇక్కడ, ఇది నాకు హోమ్ కదా, హోమ్ ఎక్కడ ఉంది, నాకు డివ్ లోపల ఉంది. ఇది మొత్తం డివ్ ఎంత ఆక్యుపై చేసుకుంటే, ఇప్పుడు నేను బార్డర్ బాటమ్ అన్నది ఒకటి తీసేసిన అనుకో, నీకు క్లియర్ అర్థమైపోతుంది ఆ డివ్ ఎంత ఆక్యుపై చేసుకుంటుందో. ఓన్లీ ఫస్ట్ ఓన్లీ బార్డర్ పెట్టాలి అయితే. ఇప్పుడు ఇగో ఇట్లా 4 sides బార్డర్ ఆక్యుపై చేసుకుంటుంది కదా డివ్. నాకు అట్లా 4 sides కాకుండా నేను దానికి ఏం చెప్పినా అంటే, నువ్వు నాకు ఓన్లీ బాటమ్ సైడ్ వచ్చే బార్డర్ మాత్రమే డిస్ప్లే చేయమని చెప్పిన నేను. ఫస్ట్ దానికి ప్యాడింగ్ కూడా ఇచ్చేద్దాము, సెట్ అయిపోతుంది. ప్యాడింగ్ ఎక్స్ యాక్సిస్ లో ఒక 2 ఇద్దాం. ఓకే, కావాలంటే కొంచెం పెంచుకుందాంలే, సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తుంది, దీన్ని సెంటర్లోకి తీసుకురావాలంటే సెంటర్లోకి ఎందుకు రాలేదు, ఎండ్లో ఉంది కదా, సెంటర్లో పెడదాం. అలైన్ ఐటమ్ సెంటర్లో ఎందుకు వస్తలేదు, ఐ కాంటాక్ట్ పీ ట్యాగ్. ఓకే, పీ ట్యాగ్ ఎందుకు సెంటర్లోకి రాలేదు, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ కాలమ్, జస్టిఫై కంటెంట్, సెంటర్ అలైన్ ఐటమ్ సెంటర్. ఓకే, బార్డర్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఇవైతే వచ్చేసినాయి కదా మనకి. ఇవి వచ్చేసినాక నాకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ నాకు ఇవన్నీ రావద్దు కాబట్టి నేను ఏం చేసిన, బార్డర్ రావాలి కానీ ఓన్లీ బాటమ్ సైడ్ మాత్రమే రావాలని చెప్పిన. బాటమ్ సైడ్ మాత్రమే రావాలని చెప్పేసి కింద ఒక లైన్ వచ్చేసింది ఇట్లా, అంతే. ఇది కిందకి జరగాలి కానీ ఎందుకు జరుగుతలేదు అర్థమవుతలేదు నాకు. అలైన్ ఐటమ్స్ అండ్ ఓకే, ఉండండి. ఇదైతే సరిపోయింది మనకి. ఇక్కడ నుంచి ఇదే క్లాస్ నేమ్స్ అన్నిటికి పెట్టేస్తాం మనం. ఆ ప్యాడింగ్ కొంచెం పెరిగింది అంతే, కాకపోతే ప్రతిదానికి మనకి బార్డర్ రావద్దు కాబట్టి బార్డర్ ఉన్నాయన్నీ తీసేద్దాం మనం. లెఫ్ట్ సైడ్ తిరిగేసి బార్డర్ ఉన్న క్లాస్ నేమ్స్ ఒకటి తీసేసి జస్ట్ ఆ PX3 ఒకటే కావాలి కాబట్టి PX3 ఒకటి పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే క్లాస్ నేమ్ మనకి మిగతా వాటికి కూడా అన్నిటికీ ఆక్యుపై చేసుకుంటే అది ఏమైంది అంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది అంతే. PX పెట్టినా అంతే, దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టలేదు నేను. PX3 పెట్టేసి మళ్ళీ సపరేట్గా ఒకటి కాపీ పేస్ట్ చేస్తానని బద్దకమే, నేను మొత్తాన్ని రీప్లేస్ చేస్తున్నా. కానీ ఎందుకు క్లాస్ నుంచి దీనికి బార్డర్ ఎండ్ పెట్టినా. ఓకే, నోటిఫికేషన్స్ కదా, నోటిఫికేషన్స్కి ఆల్రెడీ PX ఉంది కాబట్టి నేను 3 చేసేస్తాను. ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నాకు ఆ బిజినెసెస్కి ప్లేస్ సరిపోతలేదు అనిపిస్తుండొచ్చు, అది చిన్నగా ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది అంతే. అది కూడా సరిపోయింది. కొంచెం గ్యాప్ ఎక్కువైంది అనిపిస్తే డైరెక్ట్ తగ్గించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నేను 3 పెట్టిన కదా, PX3ని PX2 చేసేద్దాం. PX3 ఎక్కడెక్కడ అవుతుందో దాన్ని PX2తో రీప్లేస్ చేయమని చెప్పేస్తాం. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి, ఇక్కడ నావ్ బార్ మొత్తం సెట్ అయిపోయింది. నావ్ బార్ మొత్తం సెట్ అయిపోయినాక ఇంకా వాడేమైనా ఇచ్చిండా, అక్కడ ఇన్పుట్ ఫీల్డ్కి హైట్ పెంచుదాం మనం. ఇన్పుట్ గ్రూప్ ఉంది కదా,
ఇదే డివ్ ఆల్రెడీ మనం ఇక్కడ కాల్ చేసినాం కదా, ఆ ఇమేజ్కి ఎంతైతే హైట్ ఇచ్చినామో అదే ఇమేజ్ హైట్ మనం మెయింటైన్ చేయాలి కదా. ఇమేజ్కి ఎంత హైట్ ఇచ్చినాం, 70 పిక్సెల్స్ ఇచ్చినాం కదా. ఇక్కడ కూడా హైట్ వచ్చేసి మనం మాన్యువల్గా ఇచ్చేసి ట్రై చేద్దాం. ఎంతైతే పెద్దగా అయిపోతుంది మనకి. ఏం కావాలి, 60 పిక్సెల్ చేద్దాం. ఇమేజ్ బై డిఫాల్ట్ కొంచెం ప్యాడింగ్ మెయింటైన్ చేస్తే కాబట్టి అట్లా అయిపోతుంది అది. ఇది కూడా ఇంకా సరిపోలేదు, కొంచెం తగ్గించేద్దాం దాన్ని. 56, 55 అట్లా పెట్టేద్దాం. ఓకే, సరిపోయింది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇదైతే క్లియర్ అయిపోయింది ఇక్కడ మనకి. దీన్ని ఇంకా పెద్ద స్క్రీన్లో పెట్టేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఈవెన్ స్పేస్ ఉంచేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సెంటర్లో ఉన్న దాంట్లో హాఫ్ ఇస్తుంది. ఎందుకంటే స్పేస్ అరౌండ్ ఇచ్చిన కదా నేను ఇక్కడ. స్పేస్ అరౌండ్ ఇచ్చిన, జస్టిఫై కంటెంట్ అరౌండ్ ఇచ్చిన కాబట్టి ఏమవుతుంది, సెంటర్లో ఎంతైతే స్పేస్ వస్తుందో దాంట్లో హాఫ్ లెఫ్ట్ అండ్ రైట్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. అది కూడా వచ్చేసింది. ఇంకేముంది మనకి, నావ్ బార్ అయితే సెట్ అయిపోయింది. దాని పొజిషన్, ఇప్పుడు పొజిషన్ సంగతి చూద్దాం. ఇది అయిపోయినాకనే చూద్దాం, లేకపోతే ఇక్కడనే పెట్టేద్దాం. పొజిషన్ ఏం చేద్దాం అంటే నావ్ బార్కి ఆల్రెడీ పైన కాల్ చేసినా కదా, పైన పెట్టేద్దాం. కింద పెట్టినా ఏం కాదు, ఇట్లా కొత్త ప్రాపర్టీస్ ఇస్తున్నాం కాబట్టి నావ్ బార్ లోపల నాకు ఏం కావాలి, పొజిషన్ ఫిక్స్డ్ కావాలి. కాబట్టి పొజిషన్ లోపలికి వచ్చేసి ఫిక్స్డ్ ఉండాలి. ఎక్కడ ఫిక్స్ అయిపోవాలి, టాప్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి, లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి. అంతే, అది అక్కడికి వెళ్ళి ఫిక్స్ అయిపోతే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నాకు నావ్ బార్ మొత్తం సెట్ అయిపోయింది కదా, నాకు ఇంకేం ఇష్యూస్ లేవు. ఇప్పుడు నావ్ బార్ ఏం చేస్తా, క్లోజ్ చేసి పడేస్తాం. దాని పని అయిపోయింది నాకు. నెక్స్ట్ దాని కింద ఏం చేస్తా అంటే డాట్ కంటైనర్ తీసుకుంటా. ఇక్కడ నుంచి క్లియర్ అయినండి. కంటైనర్ ఒకటే కాదు, కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకున్నాక దాని లోపల ఏం కంటెంట్ లేదు కాబట్టి ఒక H1 పెడతా. మీకు H1 కనిపిస్తుందో కనిపిస్తుందో మీరే చెప్పండి. ఇంకా ఎందుకు కనిపిస్తుంది, ఎందుకు కనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినా కనిపించదు అది. అంటే మనం దానికి ఏదో ఒకటి ఇచ్చేంత వరకు కనిపించదు. దాని లోపల H1 ఎందుకు పెట్టినా మరి నేను? పైన నావ్ బార్ ఫిక్స్ అయిపోయింది కదా దాని కింద. దాని కింద ప్లేస్ ఉంది కాబట్టి ఇది ఏమైంది, దాని కిందకు ఇరికిపోయింది. అందుకే ఏం చేయాలి, దీనికి మార్జిన్ టాప్ ఇవ్వాలి. మార్జిన్ టాప్ 4, 5 దాకా ఇచ్చి ట్రై చేద్దాం. సరిపోతలేదు. అప్పుడు ఏం చేయాలి, స్పెసిఫిక్గా దీనికి ఒక CSS ఇవ్వాలి. దీనికి ఏం చేద్దాం, సెక్షన్ 1 కాబట్టి దీని కూడా సెక్షన్ 1 అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. ఇదే క్లాస్ నేమ్ కాపీ చేసుకుని ఇక్కడ పెట్టేసి ఏం చేయాలి, దీని లోపల మార్జిన్ టాప్ ఇవ్వాలి. మార్జిన్ టాప్ వచ్చేసి నువ్వు ఎంత ఇస్తావు, దానికి 100 పిక్సెల్ మన నావ్ బార్ సైజ్ ఉంది కదా, 100 పిక్సెల్ నావ్ బార్కి సైజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, దాని కింద ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి మార్జిన్ టాప్ 100 పిక్సెల్ పెట్టేసి ఏమైంది, సెట్ అయిపోయింది ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు సెక్షన్ 1 వచ్చింది. సెక్షన్ 1 వచ్చినాక నేను ఏం చేస్తా అంటే మార్జిన్ టాప్ 100 పిక్సెల్ నుంచి స్టార్ట్ అయిపోయి మినిమం హైట్ నీకు ఎంత ఉండాలంటే 100 VH ఉండాలి అని చెప్పేస్తా. మినిమం హైట్ 100 VH మెయింటైన్ చేస్తుంది ఇక్కడ. దీనికి ఇప్పుడు ఏం చేద్దాం, మనకి దీనికి యాంటిక్ వైట్ ఉండాలి కదా. దీనికి యాంటిక్ వైట్ ఉండాలంటే నేను ఏం చేస్తా, అంతకుముందు నా యాంటిక్ వైట్ కలర్ తీసేస్తా. అది వైట్ కలర్లోనే ఉంటుంది. దాని కింద ఉన్న కంటైనర్ మనకి BG వార్నింగ్ కాకుండా మనకి ఇది వస్తుంది. యాంటిక్ వైట్ పెట్టేద్దాం. దీనికి ఉన్న ఈ BG వార్నింగ్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది లింక్డ్ఇన్ లెక్క కనిపిస్తుంది కొంచెం. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఇది ఏమవుతుంది, Z ఇండెక్స్ ఇష్యూ అవుతుంది. ఏం Z ఇండెక్స్ ఇష్యూ ఇక్కడ కనిపిస్తుందా? ఎప్పుడైతే నేను స్క్రోల్ చేస్తున్నానో ఆ ఇన్పుట్ అనేది నావ్ బార్ పైకి వెళ్ళి స్క్రోల్ అవుతుంది. కనిపించిందా? అట్లా కావద్దు కదా నాకు. ఇప్పుడు దాని పొజిషన్ రిలేటివిటీ మార్చాల్సి వస్తుంది. దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వైపు ఒకటేద్దాం. ఇప్పుడు కంటైనర్ వచ్చేసింది. కంటైనర్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే దీని లోపల పార్ట్స్ లెక్క డివైడ్ చేసుకుంటా. ఎట్లా పార్ట్స్ లెక్క డివైడ్ చేసుకుంటే చూడండి, బ్లూ ప్రింట్ అంటే ఫస్ట్ ఇదే గుర్తుకు రావాలి మనకి. ఇందులో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి, ఇది ఒక డివ్, ఇది ఒక డివ్. ఈ డివ్స్ అన్ని ఎట్లున్నాయి, కాలంలో ఉన్నాయి. అంటే ఏంది, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టి ఫ్లెక్స్ కాలం పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ అంటే లెఫ్ట్ మొత్తం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, ఇందులో నేను చూపిస్తా. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు, అంతే కదా. ఇది మొత్తం ఒక డివ్ అనుకుందాం. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ, నెక్స్ట్ ఈ రైట్ సైడ్ది కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తం, దీని లోపల ఎన్ని డివ్స్ అని ఉండని, ఈ పార్ట్ మొత్తం ఏది రైట్ సైడ్ ఉన్న డివ్ కదా. ఓకే, నెక్స్ట్ మధ్యలో మనకి సెంటర్ ఉంది కదా ఇక్కడ, ఈ సెంటర్ లో ఉన్న పార్ట్ మొత్తం ఏంటి, సెంటర్ లో ఉన్నది మొత్తం ఒక డివ్ అనుకుందాం. ఇది కూడా సెట్. ఓకే, మనకి ఇప్పుడు ఈ డివ్స్ ని మనం రెడీ చేసుకోవాలి. ఎట్లా రెడీ చేద్దామో ఇప్పుడు ఇక్కడ నేను డిజైన్ వేసి చూపిస్తా. ఫస్ట్ మీరు ఎప్పుడైనా అదే బ్లూ ప్రింట్ మెథడ్ ఫాలో అవ్వండి, అట్లయితేనే అవుతుంది మనకి. హోమ్ డౌన్. ఓకే,
కదా. ఇప్పుడు అదే లింక్డ్ నేను ఇక్కడ చూపిస్తా, క్లియర్ చూడండి. ఇప్పుడు ఇదే టాపిక్ లో చూపించేసి ఇక్కడ ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఉంది, ఇది కంటైనర్ ఫ్లూయిడ్. మనకి ఈ కంటైనర్ ఫ్లూయిడ్ లో నాకు ఏమైనా 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క పార్ట్ నేను ఇక్కడ సపరేట్ చేస్తా చూడు. కంటైనర్ ఫ్లూయిడ్ లోపల ఈ గ్రే స్కేల్ తీసుకుంటా. ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్న పార్ట్, ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉన్న పార్ట్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసింది, సరిపోయింది. నెక్స్ట్ ఏంది, నాకు రైట్ సైడ్ లో ఒక పార్ట్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ లో ఉన్న పార్ట్ ఏంది ఈడ పెట్టేసిన అయిపోయింది. సెంటర్ లో ఇంకొక డివ్ ఉంది కదా, సెంటర్ లో ఉన్న డివ్ కి ఏం చేస్తా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఆ సెంటర్ లో ఉన్న డివ్ కూడా ఆక్యుపై చేసుకుని సరిపోయింది మనకి ఇక్కడికి. ఓకే కదా ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక్కొక్క డివ్ లోపల నాకు కావాల్సిన కాంపోనెంట్స్ నేను పెట్టేసుకుంటూ వస్తా. ఏంటివి లెఫ్ట్ సైడ్ ఇంత తీసుకోవాలని చెప్పేసినాక దాని లోపల నాకు ఏమేమి కావాలో అవన్నీ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక డివ్ ఉంటుంది, ఇలాంటి నాకు కింద మల్టిపుల్ ఉంటాయి, అవన్నీ ఉంటే నాకు ఎందుకు ఇంకా ఇవన్నీ ఒకటి. ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఈ లేఅవుట్ ఒకటి తీసుకున్నాను అనుకో, మిగతా అంతా మనకి హాఫ్ వచ్చినా సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇట్లా హాఫ్ వచ్చేసిన ఇది ఇక్కడ సరిపోతుంది, ఇది ఇక్కడ వరకు ఓకే మనకి. సేమ్ అట్లనే సెంటర్ దగ్గరకు వచ్చినా కూడా అట్లనే ఉంటుంది. సెంటర్ దగ్గరకు వచ్చినాక ఏముంది, ఇక్కడ ఒక డివ్ తీసుకుంటా, ఆ డివో దాని హైట్ ఎంత ఉంది అని దానికి ఎంత డివో ఎంత హైట్ కావాలో అంతనే హైట్ ఇచ్చేస్తా. దాని తర్వాత డివ్కి ఎంత పెద్ద హైట్ కావాలో అంత పెద్ద హైట్ పెట్టేస్తా. ఇప్పుడు ఇది వచ్చేసింది ఇక్కడ, దీని కింద ఇది పెద్ద హైట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి పెద్ద పెద్ద పెట్టేసుకుందాం. ఇక్కడికి ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ సైడ్ కావాలంటే ఏముంది, లెఫ్ట్ రైట్ రెండు సేమే ఉంటాయి కదా, లెఫ్ట్ తీసుకుపోయి రైట్ సైడ్ ప్లేస్ లో పెట్టేసి ఇక్కడ. ఇప్పుడు ఇది మన లింక్డ్ఇన్ లేఅవుట్, ఇది వచ్చేసింది. నా ఎవరు మనం ఆల్రెడీ డిజైన్ చేసేసినాం కాబట్టి నేను దాన్ని ఇగ్నోర్ చేసిన. ఇక్కడ ఇది మన కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్ ఫ్లూయిడ్ లోపల ఎన్ని డివ్స్ ఉన్నాయి, గ్రేవి కౌంట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఒక డివ్ ఉంది, మిడిల్ ఒక డివ్ ఉంది, రైట్ సైడ్ ఒక డివ్ ఉంది. సెట్ అయిపోయింది. ఫస్ట్ ఆ డివ్స్ ని రెడీ చేసుకుందాం. మనం ఆ డివ్స్ ని రెడీ చేసినాకనే మిగతా పని చేయాలి. ఈ డివ్స్ ని మనం ఎట్లా చేసుకున్నాం చేయాలంటే మనం రోస్ లాగా చేసుకోవచ్చు, అంటే రోస్ అండ్ కాలమ్ చేయొచ్చు, లేకపోతేనేమో ఆ VWVH వేలే కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు రోస్ అండ్ కాలమ్స్ చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను క్లాస్లో కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ అవసరం లేదు. VWVH సింప్లెస్ట్ వేలో వెళ్ళిపోదాం, అది కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఎట్లా వచ్చినా ఏం కాదు కాబట్టి సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి రైట్ సైడ్ కార్నర్ 100 VW అనుకుంటే దీంట్లో నాకు ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా 100 ఉందో లేదో తెలియదు నాకు సైజ్. ఇది నేను మైనస్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా సోహెల్ పాషా బైక్ అకౌంట్ ఎక్కడ ఉంది, కంటిన్యూ చేయడానికే లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేసి నా అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇట్లా వస్తుంది రా ఇది, నేను ఎప్పుడు వాడని క్రోమ్, నాకు తెలియదు ఇది. ఈడ నా అకౌంట్ పెడితే వచ్చేస్తుందా? ఓకే చూద్దాం ఒకసారి ఎంతవరకు వస్తుందా. అమ్మ వచ్చింది. బట్ ఓకే, ఈడ వచ్చినాక దీని లోపల ఇప్పుడు 100% పెట్టుకుందాం. మాకు 100% స్క్రీన్ ఎంత ఇంతేనా? ఓకే, ఇప్పుడు ఇది ఇంతనే ఉంది కాబట్టి ఇది ఇక్కడనే కంటిన్యూ చేసుకుందాం. ఇంకా కొత్తది ఏం అవసరం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చినాక నాకు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి రైట్ సైడ్ కార్నర్ వరకు నాకు 100 VW అనుకుంటే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎంత నేను ఈ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ని ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నా, మొత్తం నేను ఆక్యుపై చేసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా, మధ్యలో దానికి ఒక 60 ఇస్తా, లేకపోతే మధ్యలో దానికి అంతే 60 ఇచ్చేస్తా. లెఫ్ట్ సైడ్ దానికి 20 VW ఇస్తా, రైట్ సైడ్ దానికి ఒక 20 VW ఇచ్చేస్తా. మధ్యలో గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఫస్ట్ అది పెట్టేసుకుందాం. ఇక్కడ కోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. కంటైనర్ లోపల నాకు డాట్ పైన ఆల్రెడీ లెఫ్ట్ రైట్ తీసుకున్నా సేమ్ క్లాస్ నేమ్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో లెఫ్ట్ -2 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. దాని తర్వాత ఏం చేస్తున్నా, దీంట్లో మిడిల్ -2 అని చెప్పి ఒక తీసుకుంటున్నా, ఎందుకంటే సెక్షన్ 2 కిందకి వస్తుంది కాబట్టి. ఏం లేదు, సెక్షన్ 1 కదా ఇది. సెక్షన్ అని పెడితే సెక్షన్ ట్యాగ్ వస్తుంది. సెక్షన్ ట్యాగ్ నాకు చెప్పలేదన్నా అనకండి. సెక్షన్ ట్యాగ్ అంటే ఏం లేదు, జస్ట్ నువ్వు డివ్ ట్యాగ్ ఏంటిదో సెక్షన్ ట్యాగ్ కూడా అంతే. అంటే ఇది మొత్తం ఒక సెక్షన్ అని చూపించడానికి అంతే, దాంట్లో అంతకు మించి ఏమి ఉండదు. ఇంకా సెక్షన్ 1 కాబట్టి సెక్షన్ 1 అని పెట్టేద్దాం. సెక్షన్ 1 అని పెట్టేసి ఇక్కడ కమెంట్ అవుట్ చేసుకుందాం. ఇది ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ -1, మిడిల్ -1, అట్లనే రైట్ -1 కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, రైట్ -1 కూడా వచ్చేసింది. ఇప్పుడు అది కనిపించవు కదా, ఇప్పుడు కంటెంట్ ఉంటేనే కనిపిస్తుంది. కంటెంట్ ఉండకుండా కనిపించాలంటే మనం విడ్త్ హైట్ అక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ అంతే ఎట్లా మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది, మనం ఏం స్పెసిఫై చేయని అవసరం లేదు.
దాని లోపల డాట్ లెఫ్ట్ 1 నాకు ఎంత ఆక్యుపై చేసుకోవాలి? నేను 19 VWనే ఇస్తున్నా. ఎందుకు కూడా చెప్తా నేను, చూద్దాం. దాంట్లో మినిమం హైట్ ఎంత ఉండాలంటే 100 VH ఉండాలి. ఓకే, కలర్ కూడా కనిపించాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్. అక్కడ ఇచ్చిన కలర్ ఇక్కడ కూడా ఇచ్చేస్తా క్లారిటీ ఉండడానికి. ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, మిడిల్ -1కి వచ్చేద్దాం. మిడిల్ -1కి వచ్చినాక ఏం చేస్తా, ఇక్కడ విడ్త్కి వచ్చినాక 60 కదా, 60లో కూడా నేను -1 చేస్తా. -1 కూడా ఎందుకో చెప్తా. PW దీంట్లో మినిమం హైట్ ఇచ్చేస్తున్నా నేను. మినిమం హైట్ ఎంత ఉన్నా కానీ 100 VH అయితే ఉండాలి. ఓకే, దీని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సేమ్ అదే గ్రే కలర్ ఇక్కడ ఇచ్చేస్తా. ఓకే, ఇక్కడ పోయింది, ఇది కిందకు పోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక డివిజన్ ఇంకోటి ఉంటుంది కాబట్టి. -1 అన్న. మిడిల్ -1 మిడిల్ -2 ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసాం అనుకో, సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. ఇందులో డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసుకుందాం. సైడ్ బై సైడ్ వచ్చేసి నాకు ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు. ఇప్పుడు లెఫ్ట్కి నాకు రైట్కి గ్యాప్ లేదు కదా, గ్యాప్ కావాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏం చేసిన, ఇక్కడ ఆ 1 VH తగ్గించుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఆ 1 VH తర్వాత ఇచ్చేద్దాం మనం. ఇక్కడ మనం మార్జిన్ 1 పిక్సెల్ ఇచ్చేద్దాం లేకపోతే ఒకటేసారి. మార్జిన్ X యాక్సిస్లో మార్జిన్ -X, లేకపోతే టాప్ బాటమ్ ఎంత, టాప్ బాటమ్ 0 ఉండాలి. లెఫ్ట్ రైట్ 1 పిక్సెల్ ఇచ్చేసాం ఇప్పటికైతే, అంతే సరిపోతుంది. లేకపోతే 2 or 3 ఇచ్చాం. ఓకే, ఇది ఇంత సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి మనకి, డాట్ రైట్ 3 పెడదాం. రైట్ సైడ్ 3 పెట్టేసినాక సేమ్ పైన అనుకునేవి కావాలి కాబట్టి సేమ్ అవే కాపీ చేసుకుంటా, అవే ఇక్కడ పేస్ట్ చేసేస్తా. ఏమైంది, రైట్ ఇట్లయితుంది. 1 2 3 లెక్కనే వస్తుంది నాకు. ఇప్పుడు ఇది ఇక్కడ సెటిల్ అయిపోయింది. మనకి ఎట్లా లెఫ్ట్ అనేది కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేసుకోనికే ఉండని సరిపోతుంది మనకి మాత్రం. దీని లోపల లేకపోతే ఏం చేద్దామంటే, ఈ 59 ఉంది కదా, దీన్ని 55 చేసుకున్నాం. దీన్ని 55 చేసుకొని మార్జిన్ ఒక 10 పిక్సెల్స్ పెంచుకున్నాం. అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. ఓకే, ఇంత వచ్చేసింది. డిస్ప్లే ఫ్లెక్స్తో పాటు జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ కూడా పెట్టేద్దాం. జస్టిఫై కంటెంట్ సెంటర్ పెట్టేద్దాం, అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్లో పెట్టేద్దాం. ఇది మొత్తం సెంటర్లోకి వచ్చేస్తే ఇప్పుడు కొంచెం లింక్డ్ఇన్ లేఅవుట్ అయితే వచ్చేసింది. లేఅవుట్ సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ టైం కావాలి నాకు, సింపుల్. ఇప్పుడు ఒక్కొక్క డివ్ లోపల నాకు కావాల్సి వచ్చిన ఒక్కొక్క డివ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఏం చేస్తానని లెఫ్ట్ సైడ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లోపల అసలు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల ఇది మొత్తం ఒక డివ్ ఉంది కదా, మొత్తం ఒక డివ్ రెడీ చేసుకుందాం. దాని తర్వాత ఈ పొజిషన్ తర్వాత చూసుకుందాం ఓవర్ ల్యాపింగ్ సంగతి. ఇప్పుడు ఈడకి వచ్చేసి నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి కదా, ఫస్ట్ ఆ డివ్ ఒకటి రెడీ చేసుకుందాం. ఒక డివ్ తీసుకుంటే ఏంటిది, .1 అని చెప్పి ఒక డివ్ తీసుకుంటున్నా. లెఫ్ట్ 1 అని పెడదాం. అంటే లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ 1 కాబట్టి లెఫ్ట్ 1 అని పెట్టేసి ఇక్కడ టెక్స్ట్ లో పెట్టినా, అది -1 సరిపోతుంది. కన్ఫ్యూజ్ కాకండి. లెఫ్ట్ -1 అంటే ఇది. దాని లోపల ఫస్ట్ డివ్కి లెఫ్ట్ ఓఎని 1 పెట్టిన ఇక్కడ. ఓకే, దీని లోపలికి వచ్చినాక ఫస్ట్ దీని లోపలికి వచ్చే పని ఏం లేదు మనకి. డైరెక్ట్ ఫస్ట్ బయట దాని సైజులు ఇచ్చేద్దాం. సైజెస్ అక్కడ మెన్షన్ చేసినాక దాని తర్వాత చూసుకుందాం మనం. లెఫ్ట్ 1 లోపలికి వచ్చినాక నేను ఏం చేస్తా, ఇక్కడ దానికి విడ్త్ తీయాలి కాబట్టి విడ్త్ ఎంత తీసుకోమని చెప్తా, 100% తీసేసుకో అని చెప్తా. ఏం ప్రాబ్లం లేదని చెప్తా. తీసుకున్నాక హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్స్ అయితే తీసుకోమని చెప్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకోమని చెప్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ అని చెప్పేస్తా. వైట్ కలర్ తీసేసుకుంటుంది. ఓకే, సెటిల్ అయిపోయింది. అక్కడ సెటిల్ అయిపోయినాక నేను ఏం చేస్తా, దానికి రౌండెడ్ ఎడ్జెస్ కావాలి కదా, బార్డర్ రేడియస్ పెడతా. బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ కావాలని చెప్తా. ఇది కూడా వచ్చేసింది, రౌండెడ్ ఎడ్జెస్ కూడా వచ్చినాయి. నాకు ఇప్పుడు ఏం చేస్తాను, నేను లెఫ్ట్ సైడ్కి 2-3 బాక్స్లు వేసినాక గ్రే కలర్ తీసేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ చిన్న బార్డర్ ఉంది. ఇక్కడ ఆ చిన్న బార్డర్ కోసం ఏం చేద్దాం, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే పెట్టేద్దాం. ఏం చేద్దాం, బార్డర్ 1 పిక్సెల్ ఉండాలి, సాలిడ్ లైన్ ఉండాలి, గ్రే కలర్లో ఉండాలి. ఓకే, గ్రే కలర్ది కూడా వచ్చేసింది. దాని ట్రాన్స్పరెన్సీ నాకు అంత వద్దు అనిపించింది అనుకో, ఎంత కావాలో అంత తక్కువ పెట్టేయచ్చు దానికి. ఓకే, ఇది కూడా సెటిల్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ నేను ఏం చేస్తా, మార్జిన్ టాప్ కావాలి నాకు. మరీ అంత దగ్గర నుంచి స్టార్ట్ కావద్దు కదా, లెఫ్ట్ 1 నాకు అంత దగ్గర నుంచి స్టార్ట్ కావద్దు కాబట్టి, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే కంటైనర్ సెక్షన్ 1 ఉంది కదా,
ఈ సెక్షన్ 1 ఎక్కడైతుందో దాని లోపల ప్యాడింగ్ ఇస్తాను నేను. అంటే టాప్ బాటమ్ ప్యాడింగ్ ఇస్తా. టాప్ మరీ అంత దగ్గర నుంచి స్టార్ట్ కాకుండా టాప్ బాటమ్ ప్యాడింగ్లో టాప్ బాటమ్ ఎంత ఉండాలి నాకు ఒక 10 పిక్సెల్స్ చేద్దాం. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. 10 వద్దులే, 20 ఇస్తాం మనం. ఓకే, టాప్లో 20 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, బాటంలో 20 పిక్సెల్ దగ్గర అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా సెటిల్ అయిపోయింది మనకి. ఈ 5 పిక్సెల్ బార్డర్ రేడియస్ కూడా వచ్చేసింది. మరి 5 అంటే తక్కువ అయిపోతుంది, అది కొంచెం పెంచుకుందాం దాన్ని. 7 or 8 పెట్టేద్దాం. ఓకే, రౌండెడ్ ఎడ్జెస్ వచ్చేసినాయి. నెక్స్ట్ నాకు ఇలాంటి బాక్సెస్ అన్ని కావాలి. దాని కిందనే ఒకదాని కింద ఒకటి పెట్టేసుకుంటూ వచ్చేస్తా. అంత అవుతుంది. దానికి డైమెన్షన్ చేంజ్ చేద్దాం. ఒకదాని కింద ఒకటి వచ్చేసి నాకు మార్జిన్ పెట్టేస్తాను. మార్జిన్ టాప్ బాటంలో ఎంత కావాలి, ఒక 20 పిక్సెల్ పెడదాం. టాప్ బాటమ్ 20 పిక్సెల్ తర్వాత ఏం చేయాలి, లెఫ్ట్ అండ్ రైట్లో 0 పిక్సెల్ కావాలి. 0 పిక్సెల్ పెట్టేద్దాం, సరిపోయింది నాకు అక్కడ. నెక్స్ట్ నేను ఏం చేస్తా, లెఫ్ట్ సైడ్లో ఉన్న 1కి గ్రే కలర్ తీసేస్తాను. గ్రే కలర్ తీసేయంగా ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 బాక్సెస్ మనకు అలైన్ అయిపోయి వచ్చేసింది. ఇప్పటికైతే దాన్ని అట్లనే పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నాకే. ఇప్పుడు అది అట్లనే వచ్చేసింది. ఇప్పుడు దీనిలో కూడా ఈ కంటెంట్ మీరు పెట్టేసుకోండి, అది ఈజీనే ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డాట్ బాక్సెస్ వచ్చినానికి ఏం చేయాలి, దానికి ఒక్కొక్క దానికి లెఫ్ట్ 1 కాకుండా దీనికి ఏం చేయాలి, లెఫ్ట్ 1 ఉండని, లేకపోతే లెఫ్ట్ 2 చేద్దాం. లెఫ్ట్ 2 అని పెట్టేసి లెఫ్ట్ 1లో ఉన్న ప్రాపర్టీస్ లెఫ్ట్ 2కి కూడా పెట్టేస్తాను నేను ఇక్కడ. లెఫ్ట్ 1తో పాటు లెఫ్ట్ 2 దగ్గర పెట్టేస్తా. లెఫ్ట్ 2 దగ్గర ఏముండాలంటే హైట్ తక్కువ ఉండాలి, అంతే కదా. హైట్ వచ్చేసరికి అది 300 పిక్సెల్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక మనకు 150 పిక్సెల్స్ ఉంటుంది. 150 పిక్సెల్స్ హైట్ పెట్టేస్తా, ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంది, కింద దానికి ఇంకెక్కువ కదా, ఇంకెక్కున్నప్పుడు ఏం చేస్తా, ఇదే లెఫ్ట్ 2కి నేను కింద డ్రాగ్ చేసి దీనికి లెఫ్ట్ 2 ప్లేస్లో ఏం చేస్తా, లెఫ్ట్ 3 చేస్తా. లెఫ్ట్ 3 చేసినాక ఏం చేస్తా, ఇక్కడ లెఫ్ట్ 2 ఒకటి ఉంది, దీనిలో లెఫ్ట్ 3 పెట్టేస్తా. ఓకే, లెఫ్ట్ 3 పెట్టినాక 3 వచ్చేసింది. ఆ 3కి నాకు 300 పిక్సెల్స్ కంటే ఎక్కువ హైట్ ఉంటుంది కాబట్టి నేను దానికి ఏం చేస్తా, 400 పిక్సెల్ చేసేస్తాను. ఓకే, ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఇంకా మనకు కావాల్సి వచ్చినట్టు ఒక్కొక్క హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల కంటెంట్ తర్వాత చూసుకోవచ్చు, అది చూసుకుందాం. ఈ ఇమేజ్ పైకి ఓవర్లాప్ ఎట్లా అవ్వాలంటే అది పొజిషన్ రిలేటివ్ పెట్టి పైకి పుష్ చేయాలి అంతే. అది లేకపోతే మార్జిన్ మైనస్లో పెట్టండి, అది పైకి వచ్చేస్తుంది. లేకపోతే ఆ డివి నేను లాస్ట్కి చేపించేస్తాను మీతోటి. ఇవన్నీ ఎట్లా ఈజీగానే ఉంటాయి, మీకు తెలుసు అవి. ఇప్పుడు ఇక్కడ ఈ ఒక డివి నేను లాస్ట్కి చేపించేస్తాను. ఇవన్నీ సెటిల్ అయిపోయినాక ఇప్పుడు సెంటర్లో ఉన్న డివి మిడిల్ దాని లోపలికి వచ్చినాక ఈ మిడిల్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం. మిడిల్ లోపల ఏం చేస్తాను నేను, మిడిల్ 1 అని పెట్టేస్తాను. ఇందులో డాట్ మిడిల్ 1 అని పెట్టేసిన. ఈ మిడిల్ 1కి నేను ఏం చేస్తా, డాట్ మిడిల్ 1 పెట్టేసినాక ఈ మిడిల్ 1కి సేమ్ పైన లెక్కనే విడ్త్ ఇంతనే ఉండాలి, హైట్ ఇంతనే ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంతనే ఉండాలి, మార్జిన్ ఇంతనే ఉండాలి, అన్ని ఇవే ఉండాలి, సేమ్ అవే ఉండాలి. అవి దీనికి పెట్టేస్తా. ఇవి వచ్చేసింది నాకు అక్కడ. నెక్స్ట్ ఏముంది, దాని లోపల ఇవన్నీ కంటెంట్స్ మీరు పెట్టేసుకున్న బార్డర్ రేడియస్ 25 పిక్సెల్ పెట్టేస్తే ఫిల్ లేఅవుట్ వచ్చేస్తే దీని లోపల ఏంటి ప్లేస్ హోల్డర్ పెట్టేస్తే స్టార్ట్ అయి పోస్ట్ అని వచ్చేస్తుంది. క్లిక్ చేసి ఇదంతా తర్వాత చూసుకుందాం మనం. ఓకే, సోయిల్ బై పోస్ట్ ఇంకా సేవ్ అయిపోయింది అక్కడ, తర్వాత చూసుకుందాం. ఓకే, ఇవైతే వచ్చేసినాయి మనకి. ఇవి వచ్చేసినాక ఒక డివ్ వచ్చింది కదా, దాని కింద మనకి ఇంకొక డివ్ కావాలి కదా. ఏం చేస్తాను, మిడిల్ 2 అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుందాం. డాట్ మిడిల్ 2 తీసుకుంటా. ఈ మిడిల్ 2కి కూడా ఏముండాలి, నాకు సేమ్ మిడిల్ 1 ఉండాలి, కాకపోతే హైట్ కొంచెం ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఇక్కడ మిడిల్ 1 ప్లేస్లో ఏం చేస్తుంది, ఇక్కడ మిడిల్ 2 తీసుకుంటా. మిడిల్ 2 తీసుకున్నాక ఇది వచ్చేసింది. హైట్ ఏం కావాలి నాకు, 550 పిక్సెల్స్ అవ్వాలి. అయిపోయింది, ఇది కూడా వచ్చేసింది. నాకు ఇలాంటివి ఇంకో 2 కావాలనుకో, మిడిల్ 2నే ఇంకోటి పెంచేస్తే ఇడికి వెళ్ళి ఇంకోటి కూడా వచ్చేస్తుంది. ఇట్లా ఇంకెన్ని కావాలంటే అన్ని పెంచుకోవచ్చు. అది స్క్రోల్ అయిపోతుంది ఇడికి వెళ్ళి. ఓకే కదా, అది స్క్రోల్ అయిపోతూనే ఉంటుంది, ఇది వచ్చేస్తూనే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏం కావాలి, పైకి ఎందుకు పోయింది అంటే మనం మినిమం హైట్ ఇచ్చినాం కదా. మినిమం హైట్ కాకుండా ఫిక్స్డ్ హైట్ ఇచ్చేసి ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవ్వమని చెప్తా. ఇట్లా పైకి కిందకి కావకుండా. ఇక్కడ ఉంది మనకి మిడిల్. ఓకే, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే హైట్ అంతనే ఉండాలని చెప్పేస్తా. ఒకవేళ దానికంటే ఏమైనా ఎక్స్ట్రా ఓవర్ఫ్లో అయిందనుకో స్క్రోల్ అవ్వమని చెప్తా. ఓవర్ఫ్లో స్క్రోల్ అయిపో అని చెప్పేస్తా, అంతే. ఇది ఒకటి స్క్రోల్ అవుతుంది, లేకపోతే ఇట్లా వద్దు. ఓవర్ఫ్లో స్క్రోల్ కాకుండా హైట్ దీనికి మనకు అవసరం లేదు, ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ తీసుకున్న ప్రాబ్లం అయితే మనకు ఫిక్స్డ్ హైట్స్ ఉంటాయి కాబట్టి
ఇది పైకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే చెప్తా. ఈ కంటైనర్ ఉంది కదా మనకి, ఈ కంటైనర్ ఫ్లూయిడ్ పెట్టినందుకు మనకు అట్లా ప్రాబ్లం అవుతుంది. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ ఏం చేస్తామంటే కంటైనర్ ఫ్లూయిడ్ తీసేసి CONT1 అని పెడతాను నేను దీనికి. ఈ CONT1కి నేను ఏం చేస్తాను అంటే ఏం లేదు, సేమ్ మనం ఎప్పుడైతే రెగ్యులర్ కంటైనర్కి ఏమైతే ప్రాపర్టీస్ ఇస్తామో అవే ప్రాపర్టీస్ ఇస్తాం. ఏంటివి? విడ్త్ ఎంత ఉండాలి? 100 VW ఉండాలి. ఓకే. హైట్ ఎంత ఉండాలి? 100 VH ఉండాలి. ఇది కూడా ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి? యాంటీక్ వైట్ ఉండాలి. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చేసిన అనుకుంటా కదా, ఇంకో క్లాస్ నేమ్ ఏమో ఇచ్చిన దానికి యూనిక్ నేమ్. ఓకే, సెక్షన్ 1 అని చెప్పేసి నేను దానికి ఆల్రెడీ ఇచ్చేసిన కాబట్టి అదే సెక్షన్ 1 లోపలనే మనం ఇవన్నీ ప్రాపర్టీస్ పెట్టేద్దాం. ఈ హైట్ విడ్త్ ఇవన్నీ పెట్టేద్దాం. ఈ ఎస్ కూడా క్యాపిటల్ వద్దు, మనకు స్మాల్ ఉండాలి ఎప్పుడైనా. ఆ సెక్షన్ 1 దగ్గరికి వచ్చేసి విడ్త్ హైట్ మనం మెన్షన్ చేసేద్దాం. ఎక్కడుంది? ఓకే, ఇక్కడనే ఉంది కదా. దీనికి ఏం చేస్తాను నేను, దీని విడ్త్ 100 VW ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ హైట్ అని చెప్పిన కదా, ఈ హైట్ అంతనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏమైనా ఎక్స్ట్రా హైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది దాని పైకి వెళ్ళిపోతుంది కదా. ఏం చేయాలి? నేను కంటైనర్కి మార్జిన్ టాప్ ఇచ్చిన కదా, ఏమవుతుంది ఇది ఇంకా ఎందుకు జరుగుతలేదు? మార్జిన్ టాప్ ఎస్ క్యాపిటల్ పెట్టినా. ఓకే ఓకే, మార్జిన్ టాప్ నేను 100 పిక్సెల్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మార్జిన్ టాప్ 100 పిక్సెల్స్ ఇచ్చేసిన. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే ఏమైంది, ఇప్పుడు అన్ని ఒకటే లెవెల్లో ఉన్నాయి. అక్కడ స్క్రోల్ చేస్తుంటే స్క్రోల్ అయిపోతుంది. ఇక్కడ ఇది కూడా సెట్ అయిపోయింది నాకు. ఇక్కడ నెక్స్ట్ ఏమైనా నాకు ఇక్కడ పొజిషన్ రిలేటివ్ పెట్టేసి దీని వెనకకు పెట్టేద్దాం. ఫస్ట్ దీనికి ఏం చేయాలి? ఫస్ట్ దీనికి పొజిషన్ రిలేటివ్ పెట్టాలి. రిలేటివ్ పెట్టినాక జెడ్ ఇండెక్స్ పెట్టాలి. జెడ్ ఇండెక్స్ 0లో ఉండాలని చెప్పేస్తాం. 0లో ఉండాలని చెప్పేసి నాకు ఏమైంది, 0 అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. పొజిషన్ ఫిక్స్డ్ అయిపోయి అది పైకి వెళ్ళిపోతుంది. దీన్ని నెగిటివ్ నెంబర్స్లో పెట్టుకుందాం. నెగిటివ్ నెంబర్స్లో పెట్టుకుంటే nav బార్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా నెగిటివ్ కావాలనుకో దీన్ని ఒక -5లో పెట్టేస్తాం. -5లో పెట్టేస్తే ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్, దాన్ని nav బార్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. మాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇయ్యలే కాబట్టి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అది దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉండాలని పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెగిటివ్ జెడ్ ఇండెక్స్ ఏం చేసిన, జెడ్ ఇండెక్స్ ఏం చేస్తే ఒక ఫ్లోరింగ్ లెక్క కదా, అంటే ఏ లెవెల్ కింద ఏది ఉండాలని చెప్పేసి. నేను నెగిటివ్లో పెట్టినప్పుడు ఏమైంది, nav బార్ కిందకి వెళ్ళి ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది స్మూత్గా. ఇది కూడా సెట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ రైట్ సైడ్ సెక్షన్ కదా, లెఫ్ట్ సైడ్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో అవే నాకు రైట్ సైడ్ సెక్షన్లో కూడా కావాలి కాబట్టి అవే క్లాస్ నేమ్స్ ఉంచుతాను. నేను ఏం డిస్టర్బ్ చేయను వాటిని. అవే లేదు, డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది, చెప్తా ఎందుకో. ఇప్పుడు నేను ఇది స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేసేటప్పుడు లింక్డ్ఇన్లో ఒకటి పొజిషన్ స్టిక్కీ ఉంటుంది. అక్కడ మీరు ఇక్కడ చూసుంటే ఇది ఉంది, ఈ డివిట్లు ఉంటుంది. స్క్రోల్ చేసేటప్పుడు ఈ పొజిషన్ స్టిక్కీ అయిపోతుంది. ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకటి నాకు అది అట్లా కావాలంటే ఏం చేస్తాను నేను, పొజిషన్ చేంజ్ అవుతుంది. దీంట్లో లెఫ్ట్ 1 ఉంది కదా, దీన్ని రైట్ 1 చేస్తాను. రైట్ 1 చేసేసి లెఫ్ట్ 1కి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవే నేను దాన్ని కాపీ చేసుకొని రైట్ 1 చేసేస్తా. ఇప్పుడు లెఫ్ట్ 1కి ఉన్నాయో నాకు దీనికి కూడా ఉండాలి. ఏవి? రైట్ 1కి ఉండాలి. రైట్ 1కి ఉండాలి అవే. ఓకే, అవే ఉంటాయి. ఇప్పుడు నాకు ద హైట్ ఒకటి ఇంకా పెద్దగా కావాలి, 300 కాకుండా 600 కావాలి. ఓకే, 600 పిక్సెల్స్ వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో నాకు ఇది పొజిషన్ స్టిక్కీ అయిపోవాలి కదా పైన. ఏది? ఈ సెకండ్ది. ఆ సెకండ్ దానికి రైట్ 2 కావాలి కదా మనకి. రైట్ 2 అని చెప్పేసి పెట్టేస్తాం. నేను రైట్ 2 అని పెట్టేస్తా. లెఫ్ట్ 2కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ నాకు అవే ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ 2కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవే నాకు రైట్ 2 కూడా కావాలి కాబట్టి అవే రైట్ 2 కూడా పెట్టేస్తా. ఓకే, రైట్ 2 కూడా సేమ్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక డివ్ బైండ్ చేస్తాను నేను మిడిల్లో, అప్పుడు నాకు స్క్రోలింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్క్రోల్ అయ్యేటప్పుడు నాకు ఏమవ్వాలి, ఇది పొజిషన్ స్టిక్ అయిపోవాలి. దాని కింద ఇంకొక డబ్బా నాకు అవసరం లేదు, అది దాన్ని తీసి పడేస్తా. లెఫ్ట్ 3 నాకు ఏం అవసరం లేదు, అది రైట్ సైడ్లో 2 ఉంటాయి, ఆ రెండింటినే తీసుకుంటా. ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఆ గ్రే కలర్స్ కూడా తీసి పడేద్దాం మనం. మనకు ఆ గ్రే కలర్ కూడా అవసరం లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఉంది. లేకపోతే లెఫ్ట్ 1, ఓకే, లెఫ్ట్ 1కి, మిడిల్ 1కి, రైట్ 1కి ఇవన్నీ తీసి పడేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఒక లేఅవుట్ వచ్చేసింది, లింక్డ్ఇన్ లేఅవుట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ టైం కావాలి, స్క్రోల్ అయ్యేటప్పుడు ఇది తీసేద్దాం. దాన్ని ఏమి ఇచ్చినాం మనం, దానికి కంటైనర్కి సెక్షన్ 1కి హైట్ ఎంత ఇచ్చినాం,
దీనికి ఒకసారి మినిమం హైట్ ఇచ్చేస్తాం. మినిమం హైట్ వస్తే డిస్టర్బ్ అవుతుందా? లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా యాంటిక్వేట్ దీనికే కదా ఉన్నది. ఓకే, మినిమం హైట్ 100V వచ్చింది. ఓకే, కంటైనర్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఏమవ్వాలి? దీంట్లో ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు స్క్రోల్ అవ్వమని చెప్తే ప్రాబ్లం అవుతుందా ఏమన్నా? ఏం లేదు 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 స్ట్రక్ అయిపోతుంది. అది మార్జిన్ టాప్ ఉన్నందుకు ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అంటే డిస్టర్బ్ అయిపోతుంది. అది దాన్ని అట్లానే ఉంచుదాం. కింద కంటైనర్లో ఇది ఎట్లా ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి దాని కింద బాడీకి ఇచ్చేద్దాం. ఈ కలర్ మనకి దీనికి కాకుండా మొత్తం బాడీకి అదే కలర్ ఉండేటట్టు పెట్టేస్తే ఎట్లా మన లింక్డ్ఇన్లో మొత్తం బాడీకి అదే కలర్ ఉంటుంది కాబట్టి బాడీకి పెట్టేద్దాం. ఈ క్లాస్ నేమ్కి ఇచ్చే కంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బాడీ పెట్టేసి ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇది స్క్రోల్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న 2 నాకు స్టిక్కీ అవ్వాలి కదా. రైట్ సైడ్లో ఉన్న 2 ఇది ఏమవ్వాలి? నాకు పొజిషన్ స్టిక్కీ అయిపోవాలి. ఏం చేస్తే ఇక్కడ నేను పొజిషన్ స్టిక్కీ పెట్టేస్తా. పొజిషన్ స్టిక్కీ ఉండాలి. ఎక్కడ స్టిక్ అయిపోవాలి? టాప్ నుంచి ఎప్పుడు ఒక 20 పిక్సెల్ వచ్చినప్పుడే స్టిక్ అయిపోవాలి. ఎప్పుడు టాప్ నుంచి 20 పిక్సెల్ వచ్చినప్పుడు అది స్క్రోల్ అవ్వడం ఆగిపోవాలి. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నా, ఏమైంది? టాప్ నుంచి 20 అంటే ఏమైంది? పైన టాప్ నుంచి అంటే నవంబర్ 100 ఉంది మనకి. 100 తర్వాత 20 కదా, అంటే ఏంది? 120 అంటే 120 దగ్గర స్టిక్ అయిపోవాలని చెప్పి ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు స్టిక్ అయిపోతుంది. ఇది పోతుంది. 120 రాగానే ఏమైంది? స్టిక్ అయిపోయింది అక్కడ. దాని కింద డివ్ అక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి రైట్ 1 అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి అది అక్కడ వరకే వచ్చింది. ఆ రైట్ 1 మిడిల్ 1 వీటికి ఏం చేస్తామంటే హైట్ ఏది 100VH పైన పైన పైన. ఓకే, మిడిల్ 1 వీటికి మినిమం హైట్ ఇస్తాం. ఇది మనం ఇంతనే పెడితే ఏమైతే అంటే ఫిక్స్ అయిపోతాయి. అంతే ఉండాలన్నట్టు ఫిక్స్ అయిపోతాయి అవి. ఇంకా లెఫ్ట్ 1కి ఆల్రెడీ మినిమం హైట్ ఇచ్చేసినాం. రైట్ 1 కూడా మినిమం హైట్ ఇచ్చేసినాం. దానికి ఒక్కటే దానికి వెళ్ళే కాబట్టి అట్లా అయిపోయింది. ఓకే, అరే మిడిల్ దానికి ఇచ్చిందా నేను? పోయి రైట్ దానికి ఇవ్వాలి. రైట్ దానికి మినిమం హైట్ పెట్టేసిన. ఓకే, ఇది సెట్ అయిపోయింది. రైట్ దానికి ఓకే సెట్ అయితే అయింది. బట్ ఆడవరకు సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇంకేముంది? ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? అసలు హైట్ ఎందుకు దీనికి తీసేస్తే? దాంట్లో జస్టిఫై కంటెంట్ రైట్ 1కి ఇంకేమేమి ఉన్నాయి? క్లాసెస్ రైట్ 1 లెఫ్ట్ 1కి ఇంకేం లేవు దీంట్లో. ఓకే ఓకే, ఇంకేమో లేకపోతే కంపల్సరీ పెట్టాలి. ఓకే, వాటిలో చేద్దాం. పొజిషన్ స్టిక్కీ వచ్చేసింది. నెక్స్ట్ ఏమున్నాయి దీంట్లో? ఇది కూడా అయిపోయింది. రైట్ సెక్షన్ అయిపోయింది. లెఫ్ట్ సెక్షన్ అయిపోయింది. లెఫ్ట్ సెక్షన్లో ఏముండవు, అది నార్మల్ ఉంటుంది. మిడిల్ సెక్షన్లో జస్ట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ రైట్ సెక్షన్కి వచ్చినాక ఒకటి పొజిషన్ స్టిక్కీ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఈ లెఫ్ట్ సెక్షన్లో ఈ బాక్స్ చెప్పమన్నారు కదా. ఇంకా ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇప్పటివరకు ఏం డౌట్స్ లేకపోతే కంటిన్యూ అయిపోదాం. ఇంకా లేట్ అయింది ఇప్పటికే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా సెక్షన్ రిపీట్ చేయాలా? అన్న అది స్క్రోల్ చేసేటప్పుడు అదొకటి చెప్పాను ఓవర్లాప్ అయ్యేది. ఏది? ఇక్కడ ఇదా? మన Nav కింద bar. correct. ఏ కింద ఏం లేదు. జస్ట్ ఇప్పుడు సెక్షన్ 1 తీసుకున్నావు కదా. సెక్షన్ 1కి విడ్త్ ఇచ్చేసిన, హైట్ వదిలేసిన. నేను ఇక మినిమం హైట్ ఇచ్చిన. Okay. మినిమం హైట్ ఇచ్చిన ఒకటే, ఇవ్వకుండా ఒకటే. కానీ ఆ మినిమం హైట్ ఇస్తే ఏమైందంటే జస్ట్ అంతవరకు ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మెయింటైన్ చేయడానికి మినిమం హైట్ కూడా అవసరం లేదు. అంటే స్టార్టింగ్ ఇనిషియల్ గా మనం చెక్ చేసుకోనికే కలర్ కావాలి కాబట్టి నేను మినిమం హైట్ ఇచ్చిన నేను దానికి. ఇప్పుడు ఏం చేసిన, జస్ట్ విత్ 100VW ఉండాలని చెప్పేసిన. దాంట్లో కొంచెం ప్యాడింగ్ మెయింటైన్ చేయమని చెప్పిన. ఏముంది? లెఫ్ట్ సైడ్ టాప్ కొంచెం ప్యాడింగ్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంది? మార్జిన్ టాప్ 100 పిక్సెల్. ఎందుకు? నావబార్ ఉంది 100 పిక్సెల్. పొజిషన్ రిలేటివ్ -5 పిక్సెల్ ఎందుకు వచ్చిందంటే ఇది పొజిషన్ ఫిక్స్డ్ ఉంది కదా. పొజిషన్ ఫిక్స్డ్ అంటే టాప్ లో ఉంటది. అది టాప్ లో ఉన్నప్పుడు ఇది కింద స్క్రోల్ చేసి కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఏం చేసిన, దాన్ని -5th ఫ్లోర్ లో ఉంచేసిన నేను దాన్ని. అప్పుడు ఏమవుతుంది? దాని కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని పొజిషన్ ఏందో మనకు తెలియదు. ఇప్పుడు ఇది ఆల్రెడీ పొజిషన్ ఫిక్స్డ్ ఉంది. అట్లాంటప్పుడు దాని పొజిషన్ రిలేటివ్ చేయాలంటే కుదరదు. పొజిషన్ ఐదర్ నువ్వు ఫిక్స్డ్ అయినా వాడాలి, లేకపోతే రిలేటివ్ అయినా యూజ్ చేయాలి. రెండు యూజ్ చేయడానికి రాదు ఒకటే దాంట్లో. అందుకే నేను ఏం చేసిన, దీన్ని కింద దాంట్లో సైలెంట్ గా మనం నెగిటివ్ లో పెట్టేసినాం అనుకో, అప్పుడు దాని కిందకి స్క్రోల్ అయిపోతుంది. ఇంకోటి ఏం చేసిన, నావ్ బార్ కి కలర్ లేకుండే కదా అంతకుముందు.
అవును కలర్ లేకపోతే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుండే. ఇట్లా అవును ట్రాన్స్పరెంట్ పోతుంది కాబట్టి అట్లా కలర్ ఉండకుండా ఉన్నాయి. ఇక్కడ వైట్ నేను కలర్ ఇస్తే మనకు క్లారిటీ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టేసిన సరిపోయింది అక్కడ మనకి. అవును ఓకే ఇంకేముంది, ఇది కంటెంట్ పెట్టేసినాక అదంతా వచ్చేస్తుంది మనకి, స్క్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇది కూడా వచ్చేసింది మనకి. ఇంకేముంది దీంట్లో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏం డౌట్స్ లేవంటే ఆ లెఫ్ట్ సైడ్ లో ఒక బాక్స్ చెప్పేస్తే క్లాస్ అయిపోతుంది. ఇంకా ఉన్నాయా ఏమైనా డౌట్స్? ఎమోజీస్ అన్న పెట్టండి రా. డౌట్స్ లేకపోతే ఇది పెట్టండి, డౌట్స్ ఉన్నాయంటే ఇది పెట్టండి, లేకుంటే ఇలా పెట్టండి. హోమ్ డౌన్ ఓకే, ఇవన్నీ అయిపోయినాయి కదా. 39 మెంబర్స్ ఉన్నారు. మెసేజ్ రావు, రియాక్షన్స్ రావు, రోజుకి 2-3 అనుకుంటారు క్లాస్లో. ఇట్లా రాది చెప్పు అఫ్షాన్, ఏం డౌట్ ఉంది? లేదన్నా. మరి ఎస్ పెట్టినావుగా. సరే, అదే ఎక్కువ స్క్రోల్ చేస్తే స్టిక్ అవుతలే కదా. అది ఎందుకంటే మనం దానికి హైట్ ఇచ్చినాం కదా, దానికి ఆ హైట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది 100 VH వరకే హైట్ ఉంది దాన్ని. అప్పుడు ఏమవుతుంది, అది 100 VH వరకే వచ్చి ఆగిపోతుంది. అది అట్లా కాకుండా హైట్ ఆటో పెట్టచ్చు, కాకపోతే హైట్ ఆటోమేటిక్ పెడితే అది డిస్టర్బ్ అయిపోతుంది లేఅవుట్. కాబట్టి నేను దాన్ని ఏం చేయట్లేదు. దీనికి ఇది ఉంది కదా, ఈ 100 VH కాకుండా నువ్వు దానికి 200 VH ఇచ్చేసి మినిమం హైట్ 200 VH పెట్టేసాం అనుకో, మినిమం 200 వరకు మెయింటైన్ చేస్తుంది. కాకపోతే మనకు అంత వద్దు, మనకు 100 VH మెయింటైన్ ఉండాలి కాబట్టి ఫస్ట్ 100 VH ఫిక్స్డ్ పెట్టేస్తాం. లేకపోతే 150 VH పెడదాం. అక్కడ హైట్ 150 కంటే ఇంకా ఎక్కువ, ఇంకా అంత లేదు కదా మనకి, అంత ఎక్కువ లేదు కాబట్టి 120 VH ట్రై చేద్దాం. మనకి ఎంతైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ బట్టి అది మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అందుకే మినిమం హైట్ ఒకటే ఇచ్చిన నేను దానికి. మినిమం హైట్ ఒకటే ఇస్తే ఏమవుతుంది, మినిమం 100 VH అయితే పక్కా ఉంటుంది మన స్క్రీన్. ఎందుకంటే ఇక్కడ ఈ స్క్రీన్ ఎండింగ్ వరకు అయితే నాకు కంపల్సరీ ఉంటుంది కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదు. దాని తర్వాత రైట్ సైడ్లో ఉన్న దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందాక ఏమవుతుంది, ఆ కింద దాంట్లో కంటిన్యూ అయిపోతుంది అంతే. ఆ కింద దాంట్లో కంటిన్యూ అని అది 100 VH ఇక్కడ వరకు ఉంటుంది. నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ పెడితే కనిపిస్తుంది నీకు. ఇంకా ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇది రైట్ సైడ్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ వరకు వస్తుంది నీకు. అట్లా కాకుండా నువ్వు ఇక్కడ 100 ఇక్కడ VHని ఇంక్రీజ్ చేసుకుంటే అది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవచ్చు. ఇట్లా పెరుగుతుంది కాబట్టి పైన లేఅవుట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇంక్రీజ్ కావద్దు కాబట్టి మనం ముందు నుంచి అన్నిటికీ ఇనిషియల్గా ఎంతనే పెట్టినాం కాబట్టి అంతనే పెట్టేస్తాం. దానికి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసాం. ఓకే, ఇక్కడ ఈ లేఅవుట్ వచ్చేస్తే అది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు వస్తుంది. మనకి ఎట్లా మిడిల్లో ఎన్ని మనం ఉండవు కాబట్టి జస్ట్ టెస్టింగ్ పర్పస్ అంతే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఒకటి రెడీ చేస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ పెట్టారా? డైనమిక్ అప్డేట్ అవుతుందో అంటే రెస్పాన్సివ్నెస్ అంటున్నాం. రెస్పాన్సివ్నెస్ సపరేట్ చేయాలి, దీనికి చూపిస్తుంది కూడా. ఇక క్లాస్ లేట్ అవుతుంది కాకపోతే తప్పదు, ఇంకా చూడండి అది కూడా ఉంది. ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, నేను దీంట్లో ఇంకేం చేస్తా అంటే ఫస్ట్ రెస్పాన్సివ్నెస్ చెప్పామంటే రెస్పాన్సివ్నెస్ చెప్తా, లేకపోతే లెఫ్ట్ సైడ్ బాక్స్ చెప్పామంటే లెఫ్ట్ సైడ్ బాక్స్ చెప్తా. ఈ బాక్స్ చెప్పాలా లేకపోతే రెస్పాన్సివ్నెస్ చెప్పాలా? జల్దీ రెస్పాన్సివ్నెస్ చెప్పాలా లేకపోతే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫస్ట్ బాక్స్ చెప్పాలా? ఫస్ట్ బాక్స్ చెప్పాను. మిగతా వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు? ఇట్లా రెండు కాన్సెప్ట్ కవర్ చేయాల్సిందే కదా. రెస్పాన్సివ్ ఫస్ట్ ఏది చెప్తే క్లియర్ ఉంటుంది అని చెప్పేసి దానికోసం. అదే ఫస్ట్ రెస్పాన్సివ్నెస్ కోసం ఏం చేద్దామంటే సింపుల్ గా ఇద్దరి మీడియా మనకు తెలిసిందే. అది మీడియా పెట్టినాక బాక్స్ ఓపెన్ చేసి మ్యాక్స్ పెడితే మిన్ పెడతా, మ్యాక్స్ పెడతా, ఏదో ఉండే మ్యాక్స్ పెడతా. మ్యాక్స్ పెడుతూ ఎప్పటి వరకు 1000 పిక్సెల్ వచ్చేంత వరకు నార్మల్ ఉంటుంది, అంటే ఇదే ఉంటుంది. దాని తర్వాత ఏమవ్వాలి నాకు, దాని తర్వాత డాట్ రైట్ వన్ ఉంది కదా, డాట్ రైట్ వన్ నాకు ఏమైపోవాలి, డిస్ప్లే నన్ అది నాకు కనిపించదు ఇంకా, అంతే కదా. చిన్న చేస్తా, మైనస్లో ఉంది కదా ఇది. ఓకే, నేను ఇంకా చిన్న చేసినాక ఏమైనా డిస్ప్లే నన్ అయిపోయింది. ఒక్కసారి అది డిస్ప్లే నన్ అయిపోయినాక ఏం కావాలి, వీటి డైమెన్షన్స్ నేను ఇంక్రీజ్ చేయాలి కదా, ఇక స్పేస్ వేస్ట్ అయిపోతుంది నాకు. అప్పుడు నేను ఏం చేస్తా, డాట్ లెఫ్ట్ వన్ ఎంత ఆక్యుపై చేసుకోవాలి అది. ఇప్పుడు ఎంత మిగిలింది నాకు, 100 మిగిలింది. 100లో
ఇది అంతకుముందు ఎంత తీసుకుంటుండే 19 తీసుకుంటుండే. ఇప్పుడు దాని మిగిలిపోయిన 19 నేను ఈ లెఫ్ట్ వన్కి ఇవ్వాలి, మిడిల్ వన్కి ఇవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను 9 ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ వన్కి? అర్థమవుతుందా? ఇప్పుడు ఈడ రైట్ సైడ్లో ఉన్న వన్ అది నేను ఎలిమినేట్ చేసేసిన. అది ఎంత తీసుకుంటుంది? 19 VW తీసుకుంటుండే కదా. ఇప్పుడు ఆ 19 VW ప్లేస్ లేదు. నేను ఏం చేస్తున్నా, దీన్ని మొత్తానికి తీసేసిన కాబట్టి దీనికి ఎంతైతే ప్లేస్ ఉండను 19 VW ఉండే కదా, ఈ 19ని నేను దీని కొంచెం ఇచ్చేస్తే ఆ ప్లేస్ని కనీసం అవన్నీ ఆక్యుపై చేసుకుంటాయి కదా. దీనికి ఎట్లా సరిపోతలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తా, లెఫ్ట్ వన్కి మిడిల్ వన్కి అవి ఇచ్చేస్తా. ఫస్ట్ లెఫ్ట్ వన్ ఎంత 19 తీసుకుంటుంది, 19కి ఒక 8 యాడ్ చేస్తా, 55కి ఒక 8 యాడ్ చేస్తా. ఇప్పుడు లెఫ్ట్ వన్లో విడ్త్ వచ్చేసి నాకు ఎంత ఉండదు, 19 + 8 ఎంత? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, లెఫ్ట్ ఫిక్స్ అయిపోయింది కదా మనకి. లెఫ్ట్ ఫిక్స్ అయిపోయినాక నేను ఏం చేస్తా, డాట్ మిడిల్ వన్ పెడతా. డాట్ మిడిల్ వన్ తీసుకుంటా. మిడిల్ వన్ తీసుకున్నాక ఈ మిడిల్ వన్ కూడా మేము 55కి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా. 55కి ఎక్స్ట్రా 8 యాడ్ చేద్దాం. 8 యాడ్ చేస్తే ఏమవుతుంది, 63 PW అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంత వచ్చినప్పుడు ఇది అయిపోయింది, 1000 పిక్సెల్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అంతకంటే పెద్ద ఉందనుకో ఏమవుతుంది, అది కూడా వచ్చేస్తుంది, అది ఆక్యుపై చేసుకుంటుంది. అంతకంటే చిన్నగా అయిపోతే ఏమవుతుంది, దాని ప్లేస్ మిడిల్ ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమో సింపుల్ దాని లెక్కనే ఇది ఎట్లున్నట్లు నేను కింద రెప్లికేట్ చేస్తా. ఇది 500 పిక్సెల్ కంటే తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే రైట్తో పాటు లెఫ్ట్ది కూడా డిస్ప్లే నన్ను అయిపోవాలి. నాకు దీన్ని కూడా డిస్ప్లే నన్ను అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ వన్ ఉంది కదా, ఈ మిడిల్ వన్కి నేను మొత్తం ఆక్యుపై వేసుకోవచ్చు. ఒక 80 అయితే ఇస్తాం, మొత్తం ఇచ్చేకంటే 80 ఇచ్చేస్తే నేను స్మాల్ చేసేస్తా. ఎందుకంటే స్మాల్ నాకు అయితలేదు కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు దీనిలోకి బయటికి తీయాల్సి వస్తుంది. తీసేసాం ఒక్కసారికి. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకో. లాస్ట్ డివైజెస్లో రైట్ సైడ్ నార్మల్ ఉంది. మీడియం డివైస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, డిస్ప్లే నన్ను అయిపోయింది, అంతే కదా. ఇంతకంటే తక్కువ సరిపోతుంది కాబట్టి డిస్ప్లే నన్ను అయిపోతుంది. ఇంకా దీనికంటే చిన్న చేసినానికి ఏమవుతుంది, ఇంకా 500 పిక్సెల్స్ అంటే ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది ఇంకా చిన్నగా అయితే ఏమవుతుంది, అది మొత్తానికి పోతుంది. మరీ 500 పెట్టకండి మీరు. ఆ 500 తీసేస్తున్నాను, ఇది ఒక 700 దగ్గర పెట్టేసుకుందాం. టెస్టింగ్కి ప్రాబ్లం అయితే ప్రతిసారి ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేయాలంటే. ఓకే, ఇప్పుడు అది మరీ 1000 పిక్సెల్స్ కాకుండా దాన్ని కూడా ఇంకా తగ్గించేద్దాం. ఇది ఒక 1200 పిక్సెల్స్ అన్నా 1100 పిక్సెల్స్ అన్నా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైంది, 1200 పిక్సెల్స్ కంటే తక్కువ వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది. 700 పిక్సెల్స్ కంటే తక్కువ ఇంకా సరిపోతలేదా, అయితే 700ని ఇంకా 900 చేసుకుందాం. మనం 800 పెట్టి ట్రై చేస్తాం. ఓకే, 800 దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. మధ్యలో ఒకటి ఎంత తీసుకుంటుంది, 80% తీసుకుంటుంది. ఇది ఒకటి సెట్ అయిపోతుంది నాకు. ఇక్కడ ఇంకేం, నాకు ఇది ఇంక్రీజ్ చేస్తా, అది వచ్చేస్తుంది. ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఇది కూడా వచ్చేస్తే సెట్ అయిపోయింది నాకు. ఇది అర్థమైందా రెస్పాన్సివ్నెస్? ఇది సింపుల్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మీరు ఆ ఒక్కటి చేసిరు అనుకో, దాని తర్వాత దాంట్లో ఒక్కొక్కటి ఎలిమినేట్ చేస్తారు. ఆ ఎలిమినేట్ ఎంత చేసినావో అందులో మిగిలిపోయింది తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం, అంతే. అర్థమైందా రెస్పాన్సివ్నెస్? అన్న మరి నా బార్ పట్టించుకోకుండా లేదు. అది ఫాంట్ సైజ్లు తగ్గించుకోవడం కూర్చోవాలి ఒక్కొక్క దానికి. ఐకాన్స్ తగ్గియాలి. ఇప్పుడు ఇందులో ఉంది కదా నావ్ బార్, ఎక్కడ ఉంది అది? ఈ నావ్ బార్ ఇందులో ఇచ్చిన కదా నేను. దాంట్లో ఫాంట్ సైజ్, ఇన్పుట్ గ్రూప్, ఇగో ఈ హైట్ విడ్త్ ఇవి మేనేజ్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫాంట్ సైజ్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి కూడా మనం కాల్ చేసి ఏం చేయాలి, దీనికి ఇందులో కాల్ చేయాలి. ఇందులో కాల్ చేసి ఒక్కొక్క దానికి సైజులు అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ గ్రూప్ విడ్త్ 400 పిక్సెల్స్ అప్పుడు అంతుండే కదా. నెక్స్ట్ సైజ్ చిన్న అయినప్పుడు 200 పిక్సెల్స్ అయిపోవాలి. ఐకాన్ సైజ్ అంతకుముందు 30 ఉంది కదా, దాని తర్వాత ఏం చేస్తా 15 చేసేస్తా, సగం తగ్గించేస్తా. ఇది కూడా సెట్ అయిపోతుంది. ఇట్లా ఇవి ఒక్కొక్క సైజ్ తగ్గించేస్తే సెట్ అయిపోతుంది మనకి. 15 కూడా సరిపోకపోతే 10 చేయాలి. దాని లోపల పీ ట్యాగ్కి కూడా సైజ్ తగ్గాలి. 15 పెట్టేసి రైట్ సైడ్ లోపల ఉన్న డాట్ రైట్ లోపల ఉన్న పీ ట్యాగ్ ఒకటి ఉంది కదా, పీ ట్యాగ్కి కూడా ఫాంట్ సైజ్ తగ్గించేసినాం అనుకో, ఆ పీ ట్యాగ్కి కూడా సైజ్ తగ్గిపోతుంది మనకి. ఇట్లా ఈ టెక్స్ట్ కూడా సైజ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ ఎస్విజీ ఉంది కదా, ఎస్విజీ కూడా మనం మాన్యువల్గా తగ్గియాల్సి వస్తుంది. ఎస్విజీ డైరెక్ట్ ఒకటే ఎస్విజీ ఉంది కదా, డైరెక్ట్ ఆజ్ఞంతో కాల్ చేస్తున్నా. ఈ ఎస్విజీ కూడా ఏం అవ్వాలి మనకు, విడ్త్ వచ్చేసి ఒక 15 పిక్సెల్ అవ్వాలి. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇంకొక 15 పిక్సెల్ అయిపోవాలి. ఎట్లా పని చేయదు, ఎందుకంటే అక్కడ కింద ఇన్లైన్ ఉంది కాబట్టి. వచ్చిందిలే,
సరిపోతుంది. ఇంకేముంది, ఇంకా చిన్న డివైజెస్కి వచ్చేసినప్పుడు ఇంకా చిన్న చేయాలి. లేకపోతే కొన్ని ఐకాన్స్ని ఎలిమినేట్ చేసేసేయండి డైరెక్ట్. ఇంకా కొన్ని ఐకాన్స్ నాకు కనిపించదు కాబట్టి ఆ ఐకాన్స్కి నేను ఒక స్పెసిఫిక్ నేమ్స్ ఇచ్చేస్తాను. లేకపోతే నాకు ఈ 2 కనిపించదు అనుకో, ఈ రెండింటిని నేను ఎలిమినేట్ చేసేస్తాను. మొత్తం ఏం చేస్తా, డిస్ప్లే అని పెట్టేస్తా ఈ రెండింటికి. అంటే ఏంటిది, డాట్ లెఫ్ట్ కదా, దీంట్లో డాట్ లెఫ్ట్ నాకు మీడియం స్క్రీన్లోకి వచ్చేసినప్పుడు నాకు అది కనిపించదు అనుకో, ఏం చేస్తాను నేను, డిస్ప్లే నన్ పెట్టేస్తే ఏమవుతుంది, అది మొత్తంకి వెళ్ళిపోతుంది మీడియం డివైజెస్కి వచ్చేసినప్పుడు. డాట్ లెఫ్ట్ అన్న దాని పేరు, డాట్ రైట్ లెఫ్ట్ 1 అని ఉండేనా? ఓకే కాదు, ఐకాన్స్కి ఏమైనా ఉండే, డాట్ రైట్ ఒకటే ఉందా, డాట్ లెఫ్ట్ ఎటు పోయింది, నావ్ బార్ లోపట. ఓకే డాట్ లెఫ్టే ఉంది. ఇది స్మాల్ డివైస్కి వచ్చినప్పుడు నేను ఇంకా ఇక్కడ మెన్షన్ చేయలేదా, డాట్ లెఫ్ట్ డిస్ప్లే నన్ను అయిపోవాలని పెట్టేస్తాం, అది డిస్ప్లే నన్ను అయిపోతుంది మీడియం డివైస్. ఇది ఇంకా ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్కి వచ్చినప్పుడు కూడా డిస్ప్లే నన్ను అయిపోవాలని పెట్టేస్తాం. ఇది డాట్ లెఫ్ట్ దేని లోపల ఉంది, అది నాబ్ లోపల ఉన్న డాట్ లెఫ్ట్ కదా, అది ఒకసారి మెన్షన్ చేసేద్దాం. నాబ్ ట్యాగ్ లోపల ఉన్న డాట్ లెఫ్ట్ అని చెప్పేసి. ఇది ఎందుకు డిస్ప్లే నన్ను అయితే లేదు, ఓకే లెఫ్ట్ ఇక్కడనే ఉంది, ఈ లెఫ్ట్ లోపలనే మనకి 2 ఉన్నాయి. ఓకే బయట దానికి డిస్ప్లే బ్లాక్ అని పెట్టాలనుకుంటా, డాట్ లెఫ్ట్కి డిస్ప్లే బ్లాక్ ఒకసారి పెట్టి ట్రై చేద్దాం. డిస్ప్లే బ్లాక్ పెట్టి అసలు డిస్ప్లే నన్ను ఎందుకు అయితే లేదు దానికి, లెఫ్ట్ LEFT. ఓకే ఇంకెక్కడ నన్ను కాల్ చేసిన సేమ్ క్లాస్ నేమ్ లేదు, క్లాస్ నేమ్ ఓకే డాట్ లెఫ్ట్. ఓకే మన ఎర్రర్ దొరికింది ఎవరికన్నా, డాట్ లెఫ్ట్ ఎందుకు డిస్ప్లే నన్ను అయితే లేదు. ఓకే డాట్ లెఫ్ట్ డిస్ప్లే నన్ను పెట్టేసిన, డాట్ లెఫ్ట్ లోపల ఒకటి ఇమేజ్ ఉంది, ఒక డివ్ ఉంది. ఓకే డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, అంతే ఉంది దాని లోపల, అంతే కదా. లెఫ్ట్ -1 అవి పెట్టినందుకు ఇది డిస్టర్బ్ అవుతుండొచ్చు. దీనికి ఏం చేద్దామంటే ఒక డిఫరెంట్ క్లాస్ నేమ్ ఇచ్చేద్దాం, LEFTT పెడదాం దీనికి. ఎందుకు డిస్ప్లే నన్ను అయితే లేదు, ఓకే ఆ డివ్ డిస్ప్లే నన్ను అవుతుంది కానీ దాని లోపల ఉన్న కంటెంట్స్ డిస్ప్లే నన్ను అయితే లేదు. ఆ డివ్ లోపల ఏమేమి ఉన్నాయి మనకి, ఆ డివ్ లోపల మళ్ళీ ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ ఒకటి ఉంది కదా, దీనికి సపరేట్గా చెప్పేద్దాం. అయితే డాట్ లెఫ్ట్ లోపల ఉన్న IMG డిస్ప్లే నన్ను అయిపోవాలి. ఓకే ఇప్పుడు వస్తుంది, డాట్ లెఫ్ట్ లోపల ఉన్న IMG డిస్ప్లే నన్ను అయిపోవాలి. ఇక్కడ అది డిస్ప్లే బ్లాక్ ఎట్లాగా ఉంటుంది కాబట్టి అది ఓకే మనకి. దాని తర్వాత ఇన్పుట్ గ్రూప్ కదా, ఈ ఇన్పుట్ గ్రూప్ కూడా నాకు డిస్ప్లే నన్ను అయిపోవాలి కదా. ఇది ఎప్పుడు డాట్ ఇన్పుట్ గ్రూప్ నాకు అసలు ఈ విడ్త్ తగ్గడం కాదు, దీని ప్లేస్లో నాకు డిస్ప్లే నన్ను అయిపోవాలి. ఓకే ఇది పోతుంది. ఇప్పుడు నాకు ఇది ఒకటే సెట్ అయిపోతుంది. నాకు అట్లా కావాలనుకుంటే ఇంకా మన ఇష్టం, అది మనకి ఏమేమి కనిపించాలో అవి ఉంచుకోవచ్చు. లేకపోతే ఐకాన్స్లలో ఏవైతే ఇంపార్టెంట్ ఐకాన్స్ ఉంటాయో అవి ఒకటే ఉంచుకోవచ్చు. ఇంకా వీటిపైన హవర్ చేసేటప్పుడు కర్సర్ పాయింటర్ పెట్టండి, ఆ డివ్స్ పేరు ఏదైనా పెట్టిన మా యూనిక్ నేమ్ ఏం పెట్టలే అనుకుంటా ఐకాన్స్కి. ఇక్కడ దీని లోపల ఉండే కదా, ఐకాన్స్కి ఏం యూనిక్ నేమ్ పెట్టలేదు. వీటన్నిటి కర్సర్ పాయింటర్ పెట్టండి సరిపోతుంది అంతే. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, లేఅవుట్ అయితే సెట్ అయిపోయింది ఇంకా. ఓకే లేఅవుట్ వచ్చేసింది, ఇది చిన్నగా అవుతున్న కొద్దీ ఇదంతా సెట్ అయిపోయింది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈ యొక్క బాక్స్ని రెడీ చేసుకుందాం సరిపోతుంది. ఇంకా అది మీడియం డివైజెస్కి వచ్చినప్పుడు ఎంత సరిపోతుందిలే మనకి. లెఫ్ట్ 1 లోపల కదా, లెఫ్ట్ 1 లోపల రెడీ చేస్తాం. ఫస్ట్
డివైడ్ చేయాలి దాన్ని. ఎట్లా డివైడ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం 100% ఉంది. 100%లో నాకు ఫస్ట్ 30%లో నాకు నా ఇమేజ్ కావాలి కదా. ఏం చేస్తా నేను అక్కడ ఫస్ట్ ఒక ఐఎంజీ ట్యాగ్ తీసుకుంటా. ఈ ఐఎంజీ ట్యాగ్ అంటే డాట్ లెఫ్ట్ 1 లోపల ఉన్న ఐఎంజీ ట్యాగ్ కదా. క్లిక్ చేసుకో. డాట్ లెఫ్ట్ వేయనివన్నా అది డాట్ లెఫ్ట్ 1 లోపల ఉన్న ఐఎంజీ ట్యాగ్కి హైట్ ఒక్కటే మెన్షన్ చేస్తున్నాడు. హైట్ ఒకటే ఎంత ఉండాలి? 30% ఆక్యుపై చేసుకోవాలని చెప్తున్నా. ఇది కింద కూడా మెన్షన్ చేస్తాను, సిఎస్ఎస్లో పెడితే క్లియర్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టేసిన. ఈ ఐఎంజీ లోపల నేను ఏం చేస్తా, LI1 ఏముండే అంతే, LI1 వచ్చేసింది. ఆ విడ్త్ సరిపోతలేదు కదా, విడ్త్ ఏం చేద్దాం, హైట్ ప్లేస్లో మనం విడ్త్ ఇచ్చి ట్రై చేద్దాం. విడ్త్ 100% పెట్టి ట్రై చేద్దాం. విడ్త్ 100% పెడదాం. హైట్ ఎంత కావాలో అంత తీసుకుంటుంది. వచ్చేసింది. విడ్త్ పెట్టేసిన. విడ్త్ 100% తీసుకున్నాక హైట్ దానికి ఎంత కావాలో అంత తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? నా ఇమేజ్ కావాలి కదా. ఫస్ట్ దీని కిందనే నా ఇమేజ్ కంటే ముందు సరే ఇమేజ్ రెడీ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాక దీంట్లో LI2 అనుకుంటా. ఓకే, ఇమేజ్ వచ్చేసింది. ఈ ఇమేజ్కి ఒక దాంట్లో విడ్త్ దాంట్లో ఇచ్చిన కాబట్టి దీనికి ఎప్పుడైనా క్లాస్ నేమ్ తోటి ఇవ్వాలి. క్లాస్ నేమ్ దీనికి బీజీ అంటే అక్కడ పోతుంది, ఇది బూట్ స్ట్రాప్ క్లాస్ పోతుంది కాబట్టి మనం ఏం చేయాలి, LIBG అని పెడదాం. అంటే లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్ LIBG అని పెడదాం. ఈ లెఫ్ట్ 1 అని కాకుండా దీంట్లో డాట్ LIBG ఉన్నదానికి ఇది అప్లై అవ్వాలి. నెక్స్ట్ నా ప్రొఫైల్ కాబట్టి నా ప్రొఫైల్కి క్లాస్ నేమ్ ప్రొఫైల్ అని పెట్టేసి ఇక్కడ నేను క్లాస్ నేమ్ ప్రొఫైల్ అని పెట్టేసి ఇందులో డాట్ ప్రొఫైల్ ఉన్నదానికి నేను విడ్త్ సైజ్ తగ్గించేస్తాను. విడ్త్ ఎంత ఉండాలి? ఒక 100 పిక్సెల్. ఓకే, నాకు హైట్ ఇయ్యను నేను ఇంకా, ఎందుకంటే విడ్త్ తీసుకున్నాక హైట్ ఇయ్యని అవసరం లేదు మనం. బార్డర్ రేడియస్ నాకు సర్కిల్ కావాలి కాబట్టి ఏం చేస్తాను, బార్డర్ రేడియస్ 50% పెట్టేస్తా. సర్కిల్ వచ్చేస్తుంది అది. ఓకే, సర్కిల్ వచ్చేసింది. కిందకి మనం పైకి పుష్ చేయాలి కదా. ఏం చేస్తాను నేను, పొజిషన్ రిలేటివ్ వెయిట్ అయినా పుష్ చేసుకోవచ్చు, మార్జిన్ మైనస్ వెయిట్ అయినా పుష్ చేయవచ్చు. కానీ ఎఫెక్టివ్ ఏంటంటే పొజిషన్ రిలేటివ్ పెట్టేసి బాటమ్ నుంచి పుష్ చేయాలి. ఎంత పుష్ చేయాలి? ఎంతనో కొంత ఫస్ట్ కొంచెం పుష్ చేసేదా. ఓకే, జరిగింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కొంచెం పుష్ చేయాలి కదా. అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఎంత పుష్ చేస్తావు, 30 పిక్సెల్ పుష్ చేస్తావు. అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. నాకు కొంచెం బార్డర్ కావాలి కదా దానికి. నెక్స్ట్ ఏం చేస్తే దానికి కొంచెం బార్డర్ యాడ్ చేస్తా. బార్డర్ ఒక 2 పిక్సెల్ ఉండాలి, సాలిడ్ లైన్ ఉండాలి, గ్రే కలర్లో ఉండాలి. బార్డర్ కూడా వచ్చేసింది. గ్రే కలర్ వద్దు, వైట్ కలర్ ఇస్తాం దానికి. ఓకే, బార్డర్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు సేమ్ దీనిలాగా వచ్చేసింది నాకు. ఇక్కడ సేమ్ అదే వచ్చింది, కాకపోతే కొంచెం ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్కి పుష్ చేసుకోవడానికి 25 పిక్సెల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జరిగింది అసలు 20 పెట్టి చూద్దాం. ఓకే, 20 పెట్టినాం. 20 దగ్గర సెట్ అయిపోయింది మనకి. ఇంకా కావాలంటే 30 నుంచి 35కి పుష్ చేసుకోవచ్చు. ఇంకెంత కావాలంటే అది పుష్ చేసుకోవచ్చు దాన్ని. ఈ బార్డర్ కూడా 2 పిక్సెల్ కాకుండా ఒక 3 పిక్సెల్ పెట్టుకుందాం, కొంచెం కనిపిస్తుంది. ఇది కూడా ఓకే మనకి. నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ నాకు హెడ్డింగ్ కావాలి. ఈ కింద పీ ట్యాగ్ కదా, అంతే. దాని లోపల ప్రొఫైల్ ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ ఉంది. ప్రొఫైల్ కింద ఏం చేస్తా, నాకు హెడ్డింగ్ లోపల దీంట్లో నా పేరు రాస్తా. దాని కింద నాకు ఒక పీ ట్యాగ్ ఫాంట్ సైజ్ తగ్గించుకొచ్చిన తర్వాత ఈ పీ ట్యాగ్ దగ్గరికి వచ్చి LRM10 పెట్టేస్తాను. లైట్ ఏదో ఒకటి. ఇక్కడ దీనికి నేను ఏం చేస్తాను అంటే క్లాస్ నేమ్ పెట్టేసి నేమ్ అని పెడతాను. దీంట్లో డాట్ నేమ్కి నేను ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ నేమ్కి ఫాంట్ సైజ్ నాకు ఎంత ఉండాలి? ఒక ఫస్ట్ అయితే 10 పిక్సెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సరిపోతలేదు కాబట్టి ఒక 15 పిక్సెల్ చేద్దాం. ఇంకా సరిపోతలేదు కాబట్టి 20 పిక్సెల్, 25 మరి పెద్దగా అయిపోతుంది. 20 పిక్సెల్ వుడ్ బి గ్రేట్. ఓకే, ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ నాకు ఫాంట్ వెయిట్ అంటే ఎక్కువ లావు ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తా, ఇక్కడ ఫాంట్ వెయిట్ పెట్టేస్తా. ఫాంట్ వెయిట్ వచ్చేసి ఎంత? ఇది ఫస్ట్ 600 నుంచి స్టార్ట్ చేద్దాం. సరిపోకపోతే థిక్నెస్ పెంచేద్దాం. ఓకే, ఇది వచ్చేసింది. ఇప్పుడు బోల్డ్ వచ్చేసింది. నాకు ఇది పొజిషన్ రిలేటివ్ పెట్టి పుష్ చేసిన కాబట్టి అది ఇంకా అక్కడనే ఉంటుంది. అది అంటే ఈ గ్యాప్ ఇది ఇమేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను పుష్ చేసిన కాబట్టి ఈ ప్లేస్ దానికోసమే ఇంకా ఉంచేస్తుంది అక్కడనే. ఎప్పుడైతే పొజిషన్ ఫిక్స్ పెడతాం అప్పుడే ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది. పొజిషన్ రిలేటివ్ యూజ్ చేసినప్పుడు దాని ప్లేస్ దానికి ఉంటుంది, ఉన్న ప్లేస్కి వెళ్ళి బయటికి మూవ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని కూడా మూవ్ చేయాలి కదా.
ఫస్ట్ దాన్ని అక్కడ నుంచి మూవ్ చేయాలంటే నేను లెఫ్ట్కి ఏం చేస్తాను అంటే మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను నేను. ఎందుకంటే అది మరీ ఎడ్జ్కి అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేస్తే ఒక 10 పిక్సెల్స్ అన్న కొంచెం మెయింటైన్ చేసింది లెఫ్ట్ సైడ్ నుంచి. అప్పుడు నేను పైకి పుష్ చేయొచ్చు. నేను ప్రొఫైల్లో ఫాంట్ సైజ్ తగ్గించేస్తాను. నేను నేమ్లో ఫాంట్ సైజ్ తగ్గించేస్తా. ఫాంట్ సైజ్ ఇది 15 పెట్టేస్తా. అది 15 పెట్టేసి నేను ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ ఉంది కదా, ఈ మార్జిన్ లెఫ్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని పైకి పుష్ చేస్తాను. నేను పొజిషన్ రిలేటివ్ పెట్టుకొని దానికి ఎట్లయితే నేను ఎంతైతే పుష్ చేసినో, ఇదే పొజిషన్ రిలేటివ్ 30 పిక్సెల్ ఎట్లయితే పుష్ చేసినో సేమ్ దీన్ని కూడా అంతే పుష్ చేస్తాను నేను కింద నుంచి. అప్పుడు ఏమైతే నాకు నా నేమ్ కిందకి ఇది వచ్చేస్తుంది. అయిపోయి 30 పిక్సెల్ కాకుండా ఒక 33 లేదా 2 పిక్సెల్ కిందకి పుష్ చేసుకున్నాం ఇంకా బెస్ట్. నేమ్ దగ్గర ఫాంట్ సైజ్ తగ్గిపోతుంది అనిపిస్తుంది, పెంచుతామో పెంచినాడు అనిపిస్తుంది. మార్జిన్ లెఫ్ట్ కదా ఇది. ఓకే, ఇది ఇంతనే ఉండని. నెక్స్ట్ పీ ట్యాగ్ కూడా తీసుకొచ్చేద్దాం. నెక్స్ట్ ఏముంది, ఈ పీ ట్యాగ్కి ఏం డీటెయిల్స్ పెట్టలే కదా. దీన్ని క్లాస్ నేమ్లో ఏబిటి అని పెడతా, అబౌట్ ఉన్నట్టు. దీంట్లో డాట్ ఏబిటి పెట్టేసి దీనికి ఏం చేస్తా నేను ఫస్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇవ్వాలి, దాని తర్వాత మిగతా చూసుకుందాం. మార్జిన్ లెఫ్ట్ పైన దానికి ఎంత ఇచ్చినా కింద దానికి అంత ఇవ్వాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ పైన 15 పిక్సెల్ ఇచ్చిన కాబట్టి దీన్ని కూడా 15 పిక్సెల్ ఇచ్చేస్తా. 15 పిక్సెల్ జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను పొజిషన్ రిలేటివ్ పెట్టి ఇందాక అది ఎంతైతే జరిగిందో ఇది కూడా అంతే జరగాలి కాబట్టి దీన్ని అట్లనే పైకి మూవ్ చేసేస్తా. పైకి మూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇది అక్కడ మూవ్ అయిపోయింది. ఈ కింద ఫాంట్ సైజ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. దాని లోపల టెక్స్ట్ తగ్గిస్తాం ఫస్ట్. ఓకే, ఇంత సరిపోతుంది మనకి టెక్స్ట్. దీని తర్వాత లేకపోతే కొంచెం పెంచుకొని అంతకుముందు అంతనే ఉంచేసి ఫాంట్ సైజ్ తగ్గిద్దాం. ఇది ఇంతనే ఉంచేసి ఫాంట్ సైజ్ 10 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫాంట్ సైజ్ ఒక 10 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్ల ఇంక్రీజ్ చేద్దాం. ఒక 10, ఓకే 13, ఓకే ఇంత సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఈ హైదరాబాద్ లైట్ తీసుకుందాం. ఇక్కడ ఈ వెబ్ హౌసెస్ ఇంకా ఇది ఒకటి ఉంది కాబట్టి అది కూడా పెట్టేద్దాం. ఇప్పుడు వెబ్ హౌసెస్ లోగో నా దగ్గర ఉంటుంది కానీ వెతికే ఓపిక లేదు నాకు. డైరెక్ట్ సోర్సెస్ దగ్గరకు వచ్చినాక ఇది క్రోమ్లో డిఫరెంట్ ఉంటుంది, చూపిస్తాను నేను. అది క్రోమ్లో వేరే వేలో వెతుకుతాం మనం. విత్ ఫ్రేమ్ అండ్ నావ్ బార్ చేస్తే చాలా కంటెంట్ మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం ఇక్కడ ఉన్న ఏ డివినా ఖాళీ ఉండదు. ఈ ఒక్కటి బాక్స్ అనేది చేసేసి దాని కింద రెప్లికేట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ కంటెంట్ ఇది మొత్తం ఇట్లా ఫిల్ అయిపో ఉండాలి. నాకు ఏ డివి కూడా ఖాళీ కనిపించదు అందులో. ఇప్పుడు అబౌట్ వెబ్ హోస్టివ్స్ లోగో చూద్దాం, నా దగ్గర ఉందేమో. దొరికింది. ఇక్కడ కాపీ చేసుకొని ఫైల్స్లో ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నా గ్యాప్ దొరికితే పేస్ట్ చేయాలి కానీ గ్యాప్ దొరుకుతలేదు ఇందులో. గ్యాప్ దొరికింది. దీన్ని ఇక్కడికి వచ్చేసి WHD అని పెట్టేద్దాం. మన పేజ్ ఎటువైంది, linkedin.html లోపలికి వచ్చేసినాక మనకు చిన్నగా కావాలి కాబట్టి పీ ట్యాగ్ కిందనే ఒక ఇమేజ్ తీసుకుంటా. ఇమేజ్ లోపల WHD లోగో కాబట్టి WHD.png పెట్టేస్తా. అది ఎట్లాగో పెద్దగా అయిపోతే మనకు తెలిసింది. దాని విడ్త్ ఏం చేయాలి, మనం తక్కువ పెట్టాలిగా. విడ్త్ ఒకసారి 30 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హైట్ 2 అవి 2 ఇవ్వద్దు. ఇప్పుడు సెట్ అయిపోయింది. దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇవ్వచ్చు. దీని క్లాస్ నేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఆల్ట్ ఉండేనా, మనకు అవసరం లేదు. క్లాస్ నేమ్ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తాను, WHD అని పెట్టేస్తున్నాను. దీనికి ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ .WHD పెట్టేసి ఈ WHD లోపల నేను ఏం చేస్తాను, మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను. అన్నిటికీ నేను ప్యాడింగ్ ఇవ్వచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే ప్యాడింగ్ ఇస్తే ఇక్కడ ఉంది కదా, పైన ఇమేజెస్ మనకి డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ ప్యాడింగ్ ఇస్తే ఈ ఇమేజ్ని కూడా పుష్ చేస్తుంది. అట్లా ఇమేజ్ని పుష్ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే ముందు నుంచే మార్జిన్ లెఫ్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నా. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి నేను 15 పిక్సెల్ పెట్టేస్తాను నేను. అది అక్కడ నుంచి జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తుంది, దాని పక్కన వెబ్ హోస్ట్ డెవ్స్ అని కనిపిస్తుంది, ఆ టెక్స్ట్ కూడా పెట్టేసాం అక్కడ. ఇక్కడ ఇది ఉంది కదా, ఆ వెబ్ హోస్ట్ డెవ్స్ కూడా పెట్టేసాం అక్కడ. నెక్స్ట్ పీ ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ ఇమేజ్ కింద పీ ట్యాగ్ తీసుకొని వెబ్ హోస్ట్ డెవ్స్ పెట్టేసాం. ఆ రెండు నాకు సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని ఒక డివ్ లోపల పెట్టాలి.
Control-X d-flex అనేది ఆల్రెడీ మనం బూట్స్ట్రాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం d-flex లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఇది పెట్టేసాం అనుకో 2 సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. దీనికి ఏదో తేడా కొడుతుంది, ఎందుకు కంప్రెస్ అయింది? 30 పిక్సెల్ ఓకే కదా మనకి. వెబ్ బ్రౌజర్స్ 15 పిక్సెల్ ఓకే. టెక్స్ట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయినట్టుంది నాకు తెలిసి. వెబ్ బ్రౌజర్స్ అనే టెక్స్ట్ నేను ఎక్కడ రాసిన, ఇక్కడ పీ ట్యాగ్ లోపల రాసిన. ఇది ఒకసారి బీ ట్యాగ్ లో రాసేసాం, పని అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఈ బీ ట్యాగ్ కి నేను క్లాస్ నేమ్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను. మార్జిన్ లెఫ్ట్ కొంచెం 1 or 2 ఇచ్చేద్దాం. ఎంఎల్ లేదేమో కదా, ఇంట్లో ఎంఎక్స్ ఒక్కటే ఉంటుంది. ఓకే, ఎంఎక్స్ ఒకటి ఇచ్చేసిన. ఇది కూడా వచ్చేసింది. నాకు దీన్ని కూడా కొంచెం పైకి పూజ చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా. ఏం చేద్దాం? వెబ్ హోస్ట్ డెవ్స్ అని చెప్పి ఫుల్ నేమ్ ఇచ్చేద్దాం. ఆ ఫుల్ నేమ్నే నేను అక్కడ కాల్ చేస్తా. వెబ్ హోస్ట్ డెవ్స్ అని చెప్పి అక్కడ కాల్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తా కదా, పొజిషన్ రిలేటివ్ అయితే పైకి పూజ చేస్తా. పొజిషన్ రిలేటివ్ బాటమ్ నుంచి ఎంత ఒక 30 పిక్సెల్ పుష్ అయితే చేద్దాం ఫస్ట్. ఓకే, అదొక సెటిల్ అయిపోయింది. ఈ హైట్ మనం కొంచెం తగ్గించినామనుకో సరిపోతుంది. ఎంత అది లెఫ్ట్ 1 కదా, లెఫ్ట్ 1 ఎక్కడ ఉందో చూసేసి, లెఫ్ట్ 1 ఎక్కడ ఉంది, హైట్ 300 ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాం. 270 పిక్సెల్స్. ఓకే, ఇంకా కావాలంటే 260 పిక్సెల్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అది ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి. అంతే కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా టాపిక్స్ రిపీట్ చేయాలా? డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? డౌట్స్ ఏం లేకపోతే లీవ్ అయిపోవచ్చు. రేటింగ్స్ వేసేసి, రేటింగ్స్ అంటే ఇప్పుడు నెంబర్స్ లాగా వేయకండి. క్లాస్ ఏ టాపిక్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది, టాస్క్ అయితే మొత్తం లింక్డ్ఇన్ ఎట్లుందో అట్లా చేయాలి. అది మొత్తం ఇంక్లూడింగ్ డ్యూస్ లేట్ అయినా సరే చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే లేఅవుట్ ఒకటి చూసి ప్రాజెక్ట్ కంప్లీట్ అన్నారు, ఫ్రేమ్ ఒకటి చూడరు. ఉంటుంది పంపిస్తాం. రికార్డింగ్ రానికి టైం పడుతుంది, 1 hour టైం పడుతుంది, వచ్చినాక పంపించేస్తాం.